associate and cloud support engineer, cyber security specialist, data integration specialist, data scientist, DevOps engineer, machine learning scientist, software development engineer and solutions architect and web development engineer. ఈ సర్టిఫికేషన్స్ అన్నీ ఉన్నాయండి. మీరు 1 by 1. సో ఈ అకౌంట్ అనేది, ఈ AWS అకౌంట్ అనేది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ప్రతి ఒక్క అకౌంట్ కి కూడా $100 అనేవి క్రెడిట్ అవుతాయి. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వెంటనే $100 అనేవి క్రెడిట్ అవుతాయి. ఎవ్రీ 1 year. Yeah, for you can complete any career pathway, that logo will be added to portfolio. That logo will be, certification logo will be added to the portfolio. This is a digital certificate, right? That is a digital certificate only, digital only. You can't print one by one, right? You can't print individually. So that logo will be added to in portfolio digital credentials option, right? The digital credentials having these certifications, right? So you can complete 1 by 1 certifications, each certification having some modules, each and every module having one assignment. After completion of the assignment, so ఈ అకౌంట్ ఎవరైతే ప్రొవైడ్ చేశారో, AWS వాడు మీకు ఒక అకౌంట్ ప్రొవైడ్ చేశాడమ్మా. ఆ అకౌంట్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఈ సర్టిఫికేషన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే సర్టిఫికేట్ కంప్లీట్ చేస్తారో ఆ సర్టిఫికేట్ అనేది మీ పోర్ట్ఫోలియో ఆప్షన్ లో డిజిటల్ క్రెడెన్షియల్స్ లో యాడ్ అవుతాయి. అర్థమవుతుందా? ఇవి డిజిటల్ సర్టిఫికేషన్స్. డిజిటల్, రైట్ సార్? మొత్తం అన్ని కంప్లీట్ చేయాలా సార్? ఎస్ అండి, ఎస్. 1 by 1 కంప్లీట్ చేయండి. ప్రతి సర్టిఫికేట్ ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో ఒక సర్టిఫికేట్, సో ఆ సర్టిఫికేట్ లోగో అనేది యాడ్ అయిపోతుంది వెంటనే. ఓకేనా? సో మీరు ఎన్ని సర్టిఫికేట్ అయినా కంప్లీట్ చేయండి, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ బ్యాడ్జెస్ చూద్దామండి. So click on badges. Here. So here some badges are there: Cloud Literacy and AWS Startup Badge, Deep Plains Badge, and AWS RoboMaker and AWS Deep Razor, Sumerian Badge and Alexa Badge and everything here. So some badges are there. ఇవి కూడా మీరు కంప్లీట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ లిటరసీ ఉందండి. ఫస్ట్ది క్లౌడ్ లిటరసీకి ఏమున్నదండి? ఇక్కడ ఒక లోగో ఉన్నది, AWS అని ఒక లోగో ఉంది కదా ఇక్కడ. ఈ లోగో అనేది మీ పోర్ట్ఫోలియో ఆప్షన్ లో డిజిటల్ క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ చూపించాను కదా, అక్కడ డైరెక్ట్ గా ఆ లోగో అనేది యాడ్ అయిపోతుందండి. సో ఎన్ని లోగోస్ యాడ్ అయితే అన్ని సర్టిఫికేట్స్ కంప్లీట్ చేసినట్టండి మీరు. క్లియర్? సో అది మీ రెజ్యూమేలో ఎలా ప్రజెంట్ చేయాలి అంటే, యాక్చువల్గా ఎప్పుడైతే మీరు రెజ్యూమే అప్లోడ్ చేస్తారో పోర్ట్ఫోలియోలో ఒక రెజ్యూమే అనే ఆప్షన్ ఉందండి. సో మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తారో, సో కింద లాస్ట్ ఆప్షన్, పోర్ట్ఫోలియోలో లాస్ట్ ఆప్షన్ ఏముందంటే పోర్ట్ఫోలియో ప్యాకేజ్ డౌన్లోడ్ అని ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తారో, సో అవి డౌన్లోడ్ అయిపోతాయి. ఎలా డౌన్లోడ్ అవుతాయండి? జిప్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుతాయి. ఆ జిప్ ఫార్మాట్ లో ఏముంటాయంటే మీ రెజ్యూమే ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఈ టోటల్ పోర్ట్ఫోలియో పేజ్ అనేది ఒక PDF గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ PDF అనేది అనదర్ ఫైల్. ఆ 2 ఫైల్స్ ని అటాచ్ చేసి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. క్లియర్? ఆ 2 ఫైల్స్ ని మీరు, హలో కొట్టవా? ఓ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్స్. ఇంగ్లీష్ రాదా, తెలుగు రాదా? ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ వచ్చేసి AWS అకౌంట్ అండి. ఇక్కడ AWS అకౌంట్, రైట్? సో click on AWS account. All of you click on AWS account. You can find out your account and services. యాక్చువల్గా మీరు ఎప్పుడైతే బ్యాడ్జెస్ కంప్లీట్ చేసుకుంటారో, సో మీరు ఎప్పుడైతే సో మెనీ బ్యాడ్జెస్ అంటే కెరీర్ పాత్వేస్ అండ్ బ్యాడ్జెస్ కంప్లీట్ చేస్తారో, ఆ పోర్ట్ఫోలియో ప్యాకేజ్ ని డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ డౌన్లోడ్ చేస్తే మీకు ఒక రెజ్యూమే అండ్ ఆ PDF ఫైల్ ఉంటుంది. మీరు దాన్ని సేవ్ చేయండి, మీ లోకల్ PCలో సేవ్ చేసుకోండి. ఓకేనా? సో వన్స్ 1 year కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్లో ఉన్న డాలర్స్ అనేవి డెబిట్ అయిపోతాయి.
డెబిట్ అయిపోయిన తర్వాత 1 ఇయర్కి అకౌంట్ ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారని మీరు నెక్స్ట్ అనేది మీకు రెన్యువల్ మెయిల్ వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ సో ఈ 1 ఇయర్ మీన్ మెయిల్ జరుగుతూ ఉన్నప్పుడు మీకు కొన్ని మెయిల్స్ వస్తూ ఉంటాయండి. అఫీషియల్ మెయిల్ ఐడికి కొన్ని మెయిల్స్ వస్తూ ఉంటాయి. ఏమని వస్తాయి? సో వెబినార్కి అటెండ్ అవ్వండి లేదా కొన్ని వెబినార్స్ ఉన్నాయని వస్తాయి మెయిల్స్. సో ఆ మెయిల్స్ ఎప్పుడైతే మీరు రిజిస్టర్ అవుతారో, ఆ వెబినార్కి అటెండ్ అవుతారో, మీకు కొన్ని డాలర్స్ అనేవి యాడ్ అవుతాయండి. $25 or $30 అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో ఆఫ్టర్ 1 ఇయర్ మీకు అకౌంట్ అనేది రెన్యువల్ చేసుకోమని ఒక మెయిల్ వస్తుందండి. ఓకేనా? క్లియర్? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ చెప్పండి సార్. ఈ క్రెడిట్స్ అనేవి మాకు కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉన్నాయి. ఏంటి సార్ అది? అంటే ఏమన్నా లేదండి. యాక్చువల్గా $100 వస్తాయి అందరికి, ప్రతి ఒక్కరికి. ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఇవ్వాలి. అదే ఇచ్చాము, బట్ నాకు 30 క్రెడిట్స్ చూపిస్తున్నాయి. బట్ ఐ డోంట్ నో వై. ఇన్స్టిట్యూషన్ నేమ్ తప్పించారండి మీరు, అందుకని వస్తుంది. ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చేసి ఏపీఎస్ఎస్డిసి ఇవ్వాలి. ఎందుకంటే ఏపీఎస్ఎస్డిసి అని AWS అనేవాళ్ళు MOU ఉంది వాళ్ళిద్దరికి. ఓకే, దానివల్ల ఏంటంటే మీరు AWS ఇన్స్టిట్యూషన్ పెడితే కంపల్సరీగా మీకు $100 క్రెడిట్ అవుతాయి. సో మీరు మీ ఇన్స్టిట్యూషన్ నేమ్ పెడితే సో $30 వస్తాయి. ఓకే సార్, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఓకే సార్. ఓకే, సో మీ రెజ్యూమేలే కాకుండా శ్రీరామ్ గారు, మీ రెజ్యూమేలే కాకుండా ఆ PDF ఫైల్ అనేది మీ రెజ్యూమేకి అటాచ్ చేసుకోండి. సో ఆ PDF ఫైల్ని ఇంకొక ఫైల్ ఉంటుంది, 2 pages ఉంటుంది. ఆ 2 pages ని కూడా మీ రెజ్యూమేకి అటాచ్ చేయండి. ఆ 2 pages ని తీసుకొని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి, రెజ్యూమే యాజ్ వెల్ యాజ్ దిస్ PDF ఫైల్. ఓకేనా? సో మీకు AWS లో ఉన్నట్లుగా మీ రెజ్యూమ్లో ప్లేస్ చేస్తారు. దానికి ప్రూఫ్ ఈ PDF. Yeah. Okay. So I will start the class. So click on all of you AWS account. No problem అండి, no problem. ఈ రోజే యాక్చువల్లీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా no problem. So please open your accounts. So look at the screen all of you. So here click on AWS account. So click on AWS Educate Starter account. So click on AWS Educate Starter account. So click on AWS console. So click on AWS console, all of you. Yeah, so this is called AWS Management Console. Look at the screen, all of you. Look at the screen. This is AWS Management Console. In this 3000 plus services are there. So on black screen you can find out the services button, right? So click on services. So click on services, everyone. So click on services. These are the services, right? So in this console 3000 plus services are there. Means, so for example, in this is called so this is called, look at the screen, compute is there, right? Compute is one domain, and blockchain is also one domain, analytics also one domain, business applications also one domain, storage also one domain,
and management. Like these are the domain, and each and every domain having, yeah, nothing is sorted yet, right? So ఓకే, సో ఈ రోజు నుంచే క్లాస్ స్టార్ట్ అవుతుందండి, యాక్చువల్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సర్వీసెస్ అనేవి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, ఓకేనా? సో ఎవరు కూడా టెన్షన్ తీసుకోకండి. సో ప్లీజ్ లిసన్ ద క్లాస్, డోంట్ డిస్టర్బ్ ప్లీజ్. సో ఇన్ కంప్యూటర్ డొమైన్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద డిఫరెంట్ సర్వీసెస్ లైక్ EC2, లైట్ sail, Lambda, batch, elastic beanstalk, serverless application repository, AWS, outposts, right? EC2 image builder, right? Like ఇవన్నీ కూడా సర్వీసెస్ అండి. ఈ సర్వీసెస్ లో కొన్ని సబ్ సర్వీసెస్ ఉంటాయి. సో వాటితో కలిపి నేను 3000+ సర్వీసెస్ అని అంటున్నాను, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి మనం ద బేసిక్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ సర్వీస్ ఏంటంటే, AWS లో బ్యాక్ బోన్ ఆఫ్ ద సర్వీస్ ఏంటంటే ఇక్కడ EC2 అండి. EC2 అంటే ఏంటి? ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. Look at the screen. I will give. Right? Elastic Compute Cloud. EC2 means. So names ఎలా ఉన్నాయండి ఇక్కడ? Each and every name is unique. Each and every name is unique. So unique గా ఉండాలి. ఈ సర్వీస్ ఏ సర్వీస్ నేమ్ కూడా అదర్ క్లౌడ్ ప్రొవైడర్ నేమ్స్ తో కంపేర్ అవ్వకుండా ఉండే విధంగా నేమ్స్ అనేవి ఈ AWS వాడు సెట్ చేశాడండి. అందుకని EC2 అంటున్నాం, S3 అంటున్నాం, ఇలా డిఫరెంట్ సర్వీస్ నేమ్స్ ఉంటాయి, రైట్? EC2 మీన్స్ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ ఆన్ EC2. నౌ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద EC2. EC2 మీన్స్ ఇక్కడ చూడండి, టాప్ మోస్ట్ రైట్ సైడ్, టాప్ మోస్ట్ రైట్ you can find out N Virginia, right? N Virginia. So N Virginia means North Virginia. North Virginia means, so that is also one region. Here you can find out 24 regions. Here you can find out the 24 regions. సో మీకు ఇక్కడ ఓపెన్ అయ్యే అకౌంట్, ఇప్పుడు ఓపెన్ అయ్యే రీజన్ ఏంటంటేనండి, నార్త్ వర్జీనియా, యుఎస్ లో ఉంది. యుఎస్ ఈస్ట్ నార్త్ వర్జీనియా, ఈ రీజియన్ ఒకటి మాత్రమే మీకు యాక్సెస్ అవుతుంది స్టూడెంట్ అకౌంట్ లో. రిమైనింగ్ ఉన్న రీజన్స్ అనేవి కూడా ఏ రీజన్ కూడా మీకు యాక్సెస్ అవ్వదు, ఓకేనా? సో నార్త్ వర్జీనియాలో 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఆల్రెడీ చెప్పాను మీకు, 6 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. సో మినిమం 2 అవైలబుల్ జోన్స్ ఉంటాయండి ఏ రీజియన్ తీసుకున్నా కానీ, మాక్సిమం 6 ఉంటాయి. మాక్సిమం 6 ఉన్న రీజియన్ ఏదైతే ఉంది అంటే సింగిల్ రీజియన్, అది కూడా నార్త్ వర్జీనియా. ఎందుకు ఆ రీజియన్ మాత్రమే మీకు యాక్సెస్ ఇచ్చారు అంటే, సో ఏ అప్డేషన్స్ జరిగినా కానీ ఫస్ట్ అప్డేట్ చేసేది నార్త్ వర్జీనియాలో. AWS లో ఏ అప్డేట్స్ జరిగినా కానీ ఫస్ట్ అప్డేట్ చేసేది నార్త్ వర్జీనియాలో. సో అందుకని నార్త్ వర్జీనియా అనేది మీకు యాక్సెసిబుల్ ఇచ్చారు. రిమైనింగ్ ఏవి కూడా ఓపెన్ అవ్వండి మీకు. ఏ రీజియన్ లో కూడా మీరు సర్వర్స్ ని కానీ, ఏ స్టోరేజ్ కానీ ఏది కానీ లాంచ్ చేయడానికి వర్క్ అవ్వదు. సో నార్త్ వర్జీనియాలో, అది ఎక్కడుందండి? US లో ఉంది. నార్త్ వర్జీనియాలో వర్చువల్ గా మనం సర్వర్స్ ని లాంచ్ చేస్తున్నాం. ఎలా లాంచ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు, ఓకేనా? ఒక సర్వర్ ని ఎలా లాంచ్ చేయాలో చూద్దాం, ఓకేనా? సో దిస్ ఈజ్ కాల్డ్, లుక్ ఎట్ ద స్క్రీన్. ఈ కన్సోల్ ఏమంటారంటేనండి, EC2 డాష్ బోర్డ్ అంటారు, EC2 మేనేజ్మెంట్ కన్సోల్ అంటారు. వెల్కమ్ టు ద న్యూ EC2 కన్సోల్, రైట్? వీటిని ఏమంటారంటే EC2 మేనేజ్మెంట్ కన్సోల్ అని అంటారు ఈ కన్సోల్ ని. ఈ కన్సోల్లో యూ కెన్ ఫైండ్ అవుట్ ద లెఫ్ట్ సైడ్ స్క్రోల్ బార్ ఉంది కదండి, ఆ స్క్రోల్ బార్ లో చూడండి EC2 డాష్ బోర్డ్, ఈవెంట్స్, ట్యాగ్స్, లిమిట్స్, ఇన్స్టెన్సెస్, ఇన్స్టెన్స్ టైప్స్, లాంచ్ టెంప్లెట్ అండ్ డిఫరెంట్ ఉన్నాయండి, ఓకేనా? దిస్ ఈస్ ద మెయిన్ సర్వీస్ ఫర్ AWS, రైట్? ఓకే. సో ఇక్కడ రిసోర్సెస్ అని మీకు కనిపిస్తుంది చూడండి, రిసోర్సెస్, రన్నింగ్ ఇన్స్టెన్సెస్, డెడికేటెడ్ హోస్ట్. మీకేం కనిపిస్తున్నాయి అంటే రన్నింగ్ ఇన్స్టెన్సెస్ లో 0 అని చూపిస్తుంది, అవునా? 0. ఎందుకు 0 చూపిస్తుంది అంటే రన్నింగ్ ఇన్స్టెన్సెస్ అంటే సర్వర్స్ ఏమైనా రన్ అవుతున్నాయా? మీరు ఓపెన్ చేసిన అకౌంట్ ఇప్పుడు చేశారు అకౌంట్, అవునా? ఇప్పటి వరకు మీరు ఏ సర్వర్స్ కూడా లాంచ్ చేయలేదు, అవునా? ఇన్స్టెన్స్ ఆర్ సర్వర్ బోత్ ఆర్ సేమ్. ఇన్స్టెన్స్ అండ్ సర్వర్ బోత్ ఆర్ సేమ్, రైట్? సో ఇక్కడ మీకు సెక్యూరిటీ గ్రూప్స్ అనేది ఒకటి ఉంటుందండి. సెక్యూరిటీ గ్రూప్స్ మాత్రం 1 అని ఉంటుంది. ఎందుకు ఉంది 1 అని? రిమైనింగ్ ఆల్ జీరోస్ అండ్ సెక్యూరిటీ గ్రూప్ ఓన్లీ 1 అని ఎందుకు ఉందండి? సో డిఫాల్ట్ గా AWS అనేవాడు, AWS ఎవరైతే మనకి క్లౌడ్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు మనకి డిఫాల్ట్ గా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారండి. సో ఆ సెక్యూరిటీ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది, ఓకేనా? డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ అంటారు దాన్ని.
right? So now you can click on running instances. Click on running instances. You can click on running instances. నేను 2 servers లాంచ్ చేశానండి. ఆ 2 servers ని కూడా నేను టర్మినేట్ చేస్తున్నాను. సో ఫ్రెష్ గా లాంచ్ చేద్దాం. సర్వర్స్ ని. అంటే టర్మినేట్ మీన్స్ టోటల్ డిలీట్ చేస్తున్నానండి. సర్వర్స్ ని టోటల్ గా డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫ్రెష్ గా మనం సర్వర్ ని లాంచ్ చేద్దాం. లాంచ్ ఇన్స్టెన్స్ అనే బటన్ ఉంది కదండి. సో క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. So everyone please click on launch instance. Please follow the steps one by one. I can explain one by one step. Clear? One by one. So here you can find out here you can find out on the top 7 steps. First one, choose AMI. Second one, choose instance type. And third one, configure instance. And fourth one, add storage. Fifth one, add tags. Sixth one, configure security group. And seventh one, review. Right? Seventh one, review. First of all, we can choose the AMI. Depends on our requirement, depends on our project requirement. First of all, we can choose the AMI. So what is AMI? AMI means Amazon Machine Image. For example, మన ల్యాప్టాప్స్ కానీ ఏదైనా OS ని బూట్ చేస్తుంటే మన దగ్గర ఇమేజ్ ఫైల్స్ ఎలా ఉంటాయండి, OS ఇమేజ్ ఫైల్స్. అలానే ఇక్కడ కూడా కొన్ని ఇమేజెస్ ఉన్నాయండి. డిఫాల్ట్ గా వాడు ప్రొవైడ్ చేసిన ఇమేజెస్ ఉన్నాయి. సో మనం ఏంటంటే ఇప్పుడు ఆ ఇమేజెస్ ని యూజ్ చేసి సర్వర్స్ ని లాంచ్ చేస్తాం. Within a fraction of seconds. If you are aware of that, you can launch the servers within fraction of seconds, right? So look at the screen. On left side you can find out the quick start. So అంటే ఇది క్విక్ స్టార్ట్ అనే బటన్ ఎనేబుల్ అయిందండి. ఇప్పుడు క్విక్ స్టార్ట్ బటన్ లో క్విక్ స్టార్ట్ లో ఏమున్నాయి, ఇవన్నీ కూడా క్విక్ స్టార్ట్ AMIs అండి. సో లుక్ ఎట్ ద స్క్రీన్. ఇవన్నీ కూడా క్విక్ స్టార్ట్ AMIs అంటారు. వీటిని క్విక్ స్టార్ట్ AMI. వీటిలో కొన్ని ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉన్నాయి, నాన్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ కూడా ఉన్నాయి. ఫ్రీ టైర్ ఎలిజిబుల్ సర్వర్స్ అంటే ఇమేజెస్, ఫ్రీ టైర్ ఎలిజిబుల్ AMIs ఉన్నాయి, నాన్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ AMIs ఉన్నాయి. ఓకే, సో అండ్ క్లిక్ ఆన్ మై AMIs. లెఫ్ట్ సైడ్ మై AMIs అనే ఒక బటన్ ఉంది. సో మై AMIs ని క్లిక్ చేస్తే మై AMIs లో ఏం లేవండి, నథింగ్ ఈజ్ దేర్, రైట్? సో మై AMIs లో AMIs ఎప్పుడు వస్తాయండి? సో మనం ఎప్పుడైతే ఒక సర్వర్ని కంప్లీట్గా లాంచ్ చేస్తున్నామో ఆ సర్వర్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఆ సర్వర్కి ఇమేజ్ క్రియేట్ చేస్తే లిజన్. సో హియర్ మై AMIs లో ఎక్కడ ఉంటాయండి? ఎప్పుడైతే మీరు ఒక సర్వర్ని లాంచ్ చేస్తున్నారో, సర్వర్ని కంప్లీట్గా లాంచ్ చేశారో, సో ఆ సర్వర్కి ఇమేజ్ క్రియేట్ చేయడం ఎలానో నేను చెప్తాను. సో ఆ సర్వర్కి ఇమేజ్ క్రియేట్ చేయడం ఎలానో చెప్తాను. సో ఎప్పుడైతే మీరు ఇమేజ్ క్రియేట్ చేస్తారో ఆ ఇమేజ్ అనేది ఇక్కడ రిప్లికేట్ అవుతుంది. మై AMIs ని క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అనేది ఇక్కడ రిప్లికేట్ అవుతుంది అండి. చూద్దాం, అది ప్రాక్టికల్గా చూద్దాం ఎలా అవుతుంది ఏంటనేది. ఓకేనా? సో ఇక్కడ AWS మార్కెట్ ప్లేస్ అని ఉంది, ఇంకొక బటన్. సో AWS మార్కెట్ ప్లేస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సమ్ ఆఫ్ ద ఫీచర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి కూడా మనం డైరెక్ట్గా సర్వర్ని లాంచ్ చేయొచ్చు. ఓకేనా? సర్వర్ని లాంచ్ చేయొచ్చు. డిఫరెంట్ AWS మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయి. సో అండ్ ఆల్సో ఇక్కడ కమ్యూనిటీ AMIs. సో కమ్యూనిటీ AMIs అని ఉన్నాయండి. సో ఇక్కడ వచ్చేసి different types of AMIs అండి. దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ AMIs. సో కొన్ని కమ్యూనిటీ AMIs ఉన్నాయి, ఇవి చార్జబుల్ అండి. ఇవి కంప్లీట్గా చార్జబుల్ AMIs. ఇక్కడ చూడండి, డిపెండింగ్ ఆన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్. సో మీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి, అండ్ 32-bit సిస్టమా ఇలా ఉంటుంది కదండి. యూ కెన్ ఫైండ్ అవుట్, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు అమెజాన్ లైనెక్స్ AMI. సో జస్ట్ సెలెక్ట్ ఇట్. సో మీరు ఎప్పుడైతే ఇది సెలెక్ట్ చేస్తారో ఇక్కడ ఓన్లీ అమెజాన్ లైనెక్స్కి మాత్రమే ఉంటాయండి. ఇక్కడ CentOS అని క్లిక్ చేశారు, ఓన్లీ CentOSకి సంబంధించిన OSలో AMIs ఉంటాయండి. అలా క్లియర్? ఇది క్లియర్? సో మనకి ఇప్పుడు క్విక్ స్టార్ట్ AMIలో నుంచి ఒక AMIని లాంచ్ చేద్దామండి. మనం ఎక్కువగా యూజ్ చేసేది క్విక్ స్టార్ట్ AMIs, రైట్? ఈ క్విక్ స్టార్ట్ AMIస్లో మనకు కావాల్సిన AMIని సెలెక్ట్ చేసుకోవాలి.
find out cheyali ante, you can find out here one search bar, right? You can find out one search bar. So here you can find out first of all we can launch the Ubuntu AMI by using Ubuntu AMI. After that we can launch the Linux. After that we can launch the Windows. Clear? So first of all we learn about Ubuntu AMI, how to launch Ubuntu instance. So type Ubuntu, all of you please type Ubuntu, UBUNTU, Ubuntu and press enter. So మీరు ఎప్పుడైతే అక్కడ సెర్చ్ బార్ లో Ubuntu అని టైప్ చేసి UBUNTU Ubuntu అని ప్రెస్ ఎంటర్ ప్రెస్ చేయండి. Ubuntu and type chesi enter press cheste, you can find out here only Ubuntu AMIs. You can find out here only Ubuntu AMIs. Right? You can find out only Ubuntu AMIs. So the latest one is Ubuntu Server 18.04 LTS, right? Ubuntu Server 18.04 LTS. ఈ AMI అనేది ఫ్రీ టైర్ నాన్ ఫ్రీ టైర్ మీన్స్ ఇక్కడ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అనేది క్లియర్ గా. సో మనం సెలెక్ట్ చేసిన AMI అనేది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ AMI అండి, ఫ్రీ టైర్ ఎలిజిబుల్ AMI. సో ఆల్ ఆఫ్ యూ క్లిక్ ఆన్ సెలెక్ట్ దట్ Ubuntu Server 18.04 LTS. Ubuntu Server 18.04 LTS. Ubuntu Server 18.04 LTS. రైట్, ఫస్ట్ స్టెప్ ఓవర్. 7 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఒక AMIని సెలెక్ట్ చేసుకున్నామండి. ఇది సెకండ్ స్టెప్ అనేది ఇంపార్టెంట్ స్టెప్ ఇక్కడ. సో చూస్ ఇన్స్టెన్స్ టైప్. ఇక్కడ ఏ ఇన్స్టెన్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ ఏ ఇన్స్టెన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే టైప్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి. సో డిపెండింగ్ ఆన్ ద టైప్ ఇక్కడ చూడండి అండి, ఇక్కడ టాప్ లో ఫ్యామిలీ, టైప్, VCPUs, మెమరీ, ఇన్స్టాన్స్ స్టోరేజ్ అండ్ నెట్వర్క్ పెర్ఫార్మెన్స్ అని ఇలా డిఫరెంట్ ఉన్నాయండి. సో ఇక్కడ ఫ్యామిలీ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకే, ఫ్యామిలీస్ వచ్చేసి జనరల్ పర్పస్ ఫ్యామిలీ, కంప్యూటర్ ఆప్టిమైజ్డ్, మెమరీ ఆప్టిమైజ్డ్, GPU అండ్ డిఫరెంట్ ఉన్నాయి. చూడండి, యూ కెన్ ఫైండ్ అవుట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్. కంప్యూటర్ ఆప్టిమైజ్డ్, జనరల్ పర్పస్ అండ్ FPGA ఇన్స్టెన్సెస్ అండ్ GPU ఇన్స్టెన్సెస్, ఒక మెమరీ ఆప్టిమైజ్డ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయండి. ఈ ఇన్స్టెన్సెస్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెన్స్ యొక్క ఫ్యామిలీ, ఒక్కొక్క ఫ్యామిలీ ఉంది కదా, ఇక్కడ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ వచ్చేసి 5 or 6 ఫ్యామిలీస్ ఉన్నాయండి. ఈ ఫ్యామిలీలో ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైప్స్ ఆర్ దేర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైప్స్ ఆర్ దేర్. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ పర్పస్ ఫ్యామిలీ అని ఉందండి. జనరల్ పర్పస్ ఫ్యామిలీకి T2 మైక్రో, T2 నానో, T2 స్మాల్, T2 లార్జ్, T2 మీడియం, T2 ఎక్స్ట్రా లార్జ్ అని డిఫరెంట్ ఉన్నాయండి. ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి. T సిరీసే కాకుండా M సిరీస్, రైట్, ఇలా డిఫరెంట్ సర్వీసెస్. R సిరీస్ కూడా ఉన్నాయండి. R సిరీస్ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చండి. అక్కడ R సిరీస్ ఉన్నాయి, M సిరీస్ ఉన్నాయి, T సిరీస్ ఉన్నాయి. Tలోనే డిఫరెంట్ ఉంది, Mలో డిఫరెంట్ ఉంది, Rలో డిఫరెంట్ ఉన్నాయి. సో అవి ఎప్పుడైతే టైప్ అనేది చేంజ్ అయిపోతుందో, మనకి టైప్ అనేది చేంజ్ అయిపోతుందో, ఫర్ ఎగ్జాంపుల్ T2 నానో అంటే ఇక్కడ ఎన్ని VCPUs ఉన్నాయండి? T2 నానో అంటే 1 VCPU ఉంది అండ్ మెమరీ వచ్చేసి 0.5, రైట్. ఇన్స్టాన్స్ స్టోరేజ్ EBS, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్స్ ఓన్లీ. ఇక్కడ ఇన్స్టాన్స్ స్టోరేజ్, ఓకే, మన ఇన్స్టాన్స్ మనం లాంచ్ చేస్తున్నప్పుడు ఓన్లీ అది ఎక్కడ స్టోర్ అవుతుంది? EBS లోనే స్టోర్ అవుతుంది. IPv6 సపోర్ట్ చేస్తుందా అంటే సపోర్ట్ చేస్తుంది, రైట్. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న AMI అనేది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ AMI, రైట్. ఫ్రీ టైర్ ఎలిజిబుల్ AMI డిఫాల్ట్ గా జనరల్ పర్పస్ అనేది ఎనేబుల్ అయి ఉంటుందండి. ఇది జనరల్ పర్పస్ T2 మైక్రో అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. ఎందుకు? మనం ప్రీవియస్ గా తీసుకున్న AMI అనేది ఫ్రీ టైర్ ఎలిజిబుల్ AMI. దట్స్ వై ఇన్ ద సెకండ్ స్టెప్ ఇట్స్ డిఫాల్ట్లీ సెలెక్టెడ్ జనరల్ పర్పస్ T2 మైక్రో. దట్ టైప్ విల్ బి ద ఫ్రీ టైర్ ఎలిజిబుల్. సో అందుకని అది డిఫాల్ట్ గా సెలెక్ట్ చేయబడుతుందండి. సో దీనికి T2 మైక్రోకి వచ్చేసి 1 VCPU ఉంటుంది, 1 GB మెమరీ ఉంటుంది అండ్ ఇన్స్టాన్స్ స్టోరేజ్ EBS ఉంటుందండి. ఇట్ ఆల్సో సపోర్ట్స్ ద IPv6. నెట్వర్క్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందండి? లో టు మోడరేట్ అని ఉంటుంది, ఓకేనా. ఇలా మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఏం చేస్తారండి, ఇక్కడ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. ఏ ఫ్యామిలీ అనేది, సో మనకి ఏ ఫ్యామిలీ అనేది సూటబుల్ అవుతుంది అండ్ టైప్ వచ్చేసి మనకి ఎన్ని VCPUs కావాలి, ఎంత GB మెమరీ కావాలి, రైట్. డిపెండింగ్ ఆన్ దట్ యూ కెన్ సెలెక్ట్ ఇట్ ద ఇన్స్టాన్స్ టైప్, రైట్. సెకండ్ స్టెప్ అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఫ్రీ టైప్ తీసుకున్నాం కాబట్టి జస్ట్ మనం ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి, సో ఎలా లాంచ్ చేయాలో తెలుసుకున్నాం కాబట్టి
మనం స్టేటెడ్ ఎలిజిబుల్ ఏం తీసుకున్నాం. సెకండ్ స్టెప్ అనేది డిఫాల్ట్ గా సెలెక్ట్ అయి ఉంటుంది. సో యూ కెన్ డైరెక్ట్లీ click on configure instance details. Here configure instance details. Click on configure instance details, right? ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అని ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 ప్లేస్ లో మనం 2 పెట్టామనుకోండి, 2 ఇన్స్టెన్సెస్ అనేది లాంచ్ అవుతాయి ఎట్ ఏ టైం. ఇప్పుడు మనం 2 ఇన్స్టెన్సెస్ అనేది లాంచ్ చేస్తాం. సో మనకి ఒక ఇన్స్టెన్స్ సరిపోతుందండి. సో యూ కెన్ ప్లేస్ ఇట్ 1. సో నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 1. ఓకే, ఇక్కడ నెట్వర్క్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి, నెట్వర్క్. ఈ నెట్వర్క్ వచ్చేసి చూడండి, మీరు ఇందాక రిసోర్సెస్ ఎప్పుడైతే EC2 మీద క్లిక్ చేశారో అక్కడ మీకు రిసోర్సెస్ అనే ఒక ప్యానల్ కనిపించిన రిసోర్సెస్ లో సెక్యూరిటీ గ్రూప్స్ ఓన్లీ 1 ఉంది, రిమైనింగ్ అన్ని జీరోస్ ఉన్నాయి కదండి. ఆ 1 ఉన్నది ఈ డిఫాల్ట్ VPC అండి. ఇక్కడ ఉన్న డిఫాల్ట్ VPC అనేది VPC 1107EE6 అనేది డిఫాల్ట్ VPC. సో AWS ప్రొవైడ్ చేస్తున్న సెక్యూరిటీ గ్రూప్ అది. ఓకే, సో ఇక్కడ సబ్నెట్స్ అని వచ్చేసి ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయని చెప్పానండి. నార్త్ వర్జీనియాలో 6 ఉంటాయండి. చూడండి 6 ఉంటాయి. 1 2 3 4 5 6. ఓకే, 6 అవైలబిలిటీ జోన్స్, 6 డేటా సెంటర్స్ ఆర్ దేర్. ఓకే, 6 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఏ డేటా సెంటర్లో అయినా సరే మన ఇన్స్టెన్స్ ని ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ నో ప్రిఫరెన్స్ ఆప్షన్ ఆల్సో ఉంది. ఇక్కడ నో ప్రిఫరెన్స్ కూడా ఉంది కదా. సో నో ప్రిఫరెన్స్ మీన్స్ సో ఆ 6 అవైలబిలిటీ జోన్స్ లో ఏ అవైలబిలిటీ జోన్లో అయినా సరే అది ప్లేస్ అయిపోతుంది. ఏదో ఒక అవైలబిలిటీ జోన్లో అది వెళ్ళి రిప్లికేట్ అవుతుంది, మన ఇన్స్టెన్స్ అనేది స్టోర్ అవుతుంది. క్లియర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆటో అసైన్ పబ్లిక్ IP. ఇక్కడ ఏ స్టేట్ లో ఉందండి ఆటో అసైన్ పబ్లిక్ IP? ప్రతి సర్వర్ కి కూడా ఆటోమేటిక్ గా ఒక పబ్లిక్ IP అనేది జనరేట్ అవుతుంది. ఆటోమేటిక్ గా ఒక పబ్లిక్ IP అనేది జనరేట్ అవుతుందండి. అలా జనరేట్ అవ్వలేదు అనుకోండి, మనం మన సర్వర్ కి ఒక పబ్లిక్ IPని అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేస్తాము? ఎలాస్టిక్ IP అనే కాన్సెప్ట్ ద్వారా సర్వర్ కి ఒక పబ్లిక్ IPని అసైన్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం, నెక్స్ట్ ల్యాబ్ లో చూద్దాం. క్లియర్. సో ఇప్పుడైతే ఇది ఆటోమేటిక్ గా నో నీడ్ టు చేంజ్ దిస్, ఇది ఎనేబుల్ లోనే ఉంచండి, నో ప్రాబ్లం. సో ప్లేస్మెంట్ గ్రూప్స్ కానీ, కెపాసిటీ రిజర్వేషన్ కానీ, ఐఏఎం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఐఏఎం అంటే ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. ఓకే, ఇక్కడ ఏ రోల్స్ కూడా మనం యాడ్ చేయడం లేదు. జస్ట్ యూ నీడ్ టు చేంజ్ నెట్వర్క్ సబ్నెట్, రైట్, నెట్వర్క్ సబ్నెట్ ఓన్లీ. సో రిమైనింగ్ స్టెప్స్ ఆల్ no need to change these steps. Okay, leave it. So you can directly click on add storage. Here the default storage size is 8. The default size is 8. So up to you can change maximum వచ్చేసి 30 GB అండి. maximum 30 GB. You can add here 30, no problem. Up to add 30 బిలో మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు అండి, రైట్. 30 బిలో మీరు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. సో no need to change this also. You can add tags. You can click on tags. ఇక్కడ వచ్చేసి చూడండి tags, key and value is there. సో tags ఎందుకు యూజ్ అవుతాయి, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 ఇన్స్టెన్సెస్ ని లాంచ్ చేసామండి, 2 సర్వర్ని లాంచ్ చేసాం. 2 సర్వర్స్ లో కూడా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. ఏ సర్వర్ లో ఏ అప్లికేషన్ రన్ అవుతుంది అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కోసం సో ట్యాగ్స్ అనేవి మనకి ఈజీగా యూజ్ అవుతాయండి. ట్యాగ్స్ వల్ల వీ కెన్ ఫైండ్ అవుట్ ఈజీలీ ద అప్లికేషన్, రైట్. సో ఇక్కడ చూడండి, క్లిక్ టు యాడ్ ఏ నేమ్ ట్యాగ్ అనే బటన్ ఉంది మిడిల్లో. క్లిక్ టు యాడ్ ఏ నేమ్ ట్యాగ్. సో క్లిక్ టు యాడ్ ఏ నేమ్ ట్యాగ్. ద డిఫాల్ట్ కీ ఇస్ ద నేమ్. డిఫాల్ట్ గా కీ అనే కీలో నేమ్ ఉంటుంది. అండ్ వాల్యూ ఈజ్, వాట్ ఈస్ ద వాల్యూ, వాట్ ఈస్ ద AMI నేమ్? Ubuntu, right? Ubuntu. Just type Ubuntu. And click on configure security group. ఇక్కడ చూడండి, సో అసైన్ ఏ సెక్యూరిటీ గ్రూప్. సో సెక్యూరిటీ గ్రూప్ ని అసైన్ చేయడం ఇక్కడ 2 ways గా అసైన్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్. ఒక సెక్యూరిటీ గ్రూప్ ని కొత్తగా క్రియేట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. ఇది సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ గా మీకు డిఫాల్ట్ VPC సెక్యూరిటీ గ్రూప్ అని ఉంటుందండి. చూడండి, డిఫాల్ట్ VPC సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది, రైట్. సో ఆ డిఫాల్ట్ VPC సెక్యూరిటీ గ్రూప్ అనేది డిఫాల్ట్ వన్. సో ఈ
సెక్యూరిటీ గ్రూప్ ని సెలెక్ట్ చేసుకొని అయినా మనం మూవ్ అవ్వచ్చు, ఫర్దర్ గా మూవ్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్. క్రియేట్ ఏ న్యూ సెక్యూరిటీ గ్రూప్. ఆ సెక్యూరిటీ గ్రూప్ ని ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఇక్కడ. సో నో నీడ్ టు చేంజ్ ద సెక్యూరిటీ గ్రూప్ నేమ్. No need to change the security group name, leave it, and description also leave it. So here the type is SSH, secure shell. SSH అంటే secure shell అండి. సో టైప్ డిఫాల్ట్ గా ఉన్న టైప్ వచ్చేసి ఇక్కడ SSH అండి. నో నీడ్ టు చేంజ్ దట్ డిఫాల్ట్ టైప్. సో ఇక్కడ యాడ్ రూల్ అనే ఒక బటన్ ఉందండి, యాడ్ రూల్. సో క్లిక్ ఆన్ యాడ్ రూల్, క్లిక్ ఆన్ యాడ్ రూల్. సో మీకు ఒక రూల్ వస్తుందండి. ఇక్కడ రూల్ లో మీరు సెలెక్ట్ చేయాల్సింది ఆల్ ట్రాఫిక్. క్లిక్ ఆన్ ఆల్ ట్రాఫిక్, క్లిక్ ఆన్ ఆల్ ట్రాఫిక్. సో ప్రోటోకాల్ వచ్చేసి ఆల్. ప్రోటోకాల్ వచ్చేసి ఆల్ అని ఎందుకు చూపిస్తుంది ఇక్కడ, పోర్ట్ రేంజ్ వచ్చి ఎందుకు చూపిస్తుంది అంటే 0 to 65,535 మధ్యలో ఉన్న పోర్ట్ నెంబర్స్, ఏ పోర్ట్ నెంబర్ అయినా అది అలౌ చేస్తుంది, ఆ సర్వర్ అలౌ చేస్తుంది. ఆ సర్వర్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ సర్వర్స్ అనేవి ఎవరైనా ఏ సిస్టమ్ నుండి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సోర్స్ అనేది ఉంది. సోర్స్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ సోర్స్ వచ్చేసి 3 లెవెల్స్ ఉన్నాయి. కస్టమ్, ఎనీవేర్, మై ఐపీ. ఇక్కడ ఎప్పుడైతే మీరు మై ఐపీ అని సెలెక్ట్ చేశారో మీ ఆటోమేటిక్గా పబ్లిక్ ఐపీ అనేది డిటెక్ట్ అవుతుందండి. సో మీ సిస్టమ్ నుంచి మాత్రమే ఆ సర్వర్ అనేది యాక్సెస్ అవుతుంది, ఎవరి సిస్టమ్ నుండి కూడా యాక్సెస్ అవ్వదు దాని అర్థం. ఇక్కడ ఎనీవేర్ అనే ఆప్షన్ ఉంది. ఎనీవేర్ అని పెడితే దట్ సర్వర్ విల్ బి యాక్సెసిబుల్ ఫ్రమ్ ఎవ్రీ సిస్టమ్. ప్రతి సిస్టమ్ నుండి కూడా ఆ సర్వర్ అనేది యాక్సెస్ అవుతుంది, ప్రతి సిస్టమ్ నుండి కూడా ఆ సర్వర్ యాక్సెస్ చేసుకోవచ్చు అని అర్థం. ఇక్కడ కస్టమ్ అని ఉందండి, కస్టమ్ అనే ఆప్షన్ ఉంది. కస్టమ్ అంటే దాని అర్థం ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఎవరిదైనా ఒక సిస్టమ్ పబ్లిక్ ఐపీని అక్కడ మెన్షన్ చేశానండి. కస్టమ్ అంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చండి. యూ కెన్ ఎంటర్ ద కస్టమ్ పబ్లిక్ ఐపీ, రైట్. సో ఆ పబ్లిక్ ఐపీని ఎంటర్ చేసినప్పుడు ఆ సిస్టమ్ నుండి మాత్రమే, మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో ఐపీ, ఆ సిస్టమ్ నుండి మాత్రమే ఈ సర్వర్ని యాక్సెస్ చేసుకోగలం. సో అది అర్థం అండి. ద సోర్స్ నేమ్స్ custom, anywhere, my IP means, right? So that is the difference between custom, anywhere, my IP. So you can change it as anywhere. You can change it as anywhere. Right. So ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ టైప్ అనేది యాడ్ చేసామండి, ఆల్ ట్రాఫిక్ అనేది యాడ్ చేసాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ ట్రాఫిక్ యూ కెన్ యాడ్ HTTP అండ్ HTTPS both. సో మీరు యాడ్ చేస్తే ఆల్ ట్రాఫిక్ యాడ్ చేయండి, ఆర్ఎల్స్ బోత్ HTTP అండ్ HTTPS రెండు కూడా యాడ్ చేయాలండి. ఓకేనా. టైప్స్ వచ్చేసి ఇక్కడ యాడ్ చేస్తే ఆల్ ట్రాఫిక్ యాడ్ చేయండి, లేదంటారా HTTP అండ్ HTTPS ని యాడ్ చేయండి, రైట్. సో క్లిక్ ఆన్ రివ్యూ అండ్ లాంచ్, క్లిక్ ఆన్ రివ్యూ అండ్ లాంచ్. సో దిస్ ఈస్ ద రివ్యూ పార్ట్. సో మీరు ఏ ఎంఐని సెలెక్ట్ చేశారు అండ్ ఇన్స్టెన్స్ టైప్ ఏంటి, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, అండ్ ఏమేమి టైప్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు ఒక్క ఆల్ ట్రాఫిక్ ని యాడ్ చేస్తే ఇక్కడ 2 ఆల్ ట్రాఫిక్స్ వచ్చాయి. సో ఇది అనేది, ఈ సోర్స్ అనేది ఫర్ IPv4 అడ్రస్. సో ఇది అనేది IPv6 కి, రైట్. ఇట్ ఆల్సో సపోర్ట్స్ ద IPv6, రైట్. సో క్లిక్ ఆన్ లాంచ్, డైరెక్ట్లీ క్లిక్ ఆన్ లాంచ్, హియర్ యూ కెన్ ఫైండ్ అవుట్ సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఆర్ ఏ క్రియేట్ న్యూ కీ పేర్ అని ఉంది, అవునండి. సో ఇక్కడ వచ్చేసి మీరు లిస్ట్ సింబల్ ఉంటుంది, ఆ లిస్ట్ సింబల్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ ఫైండ్ అవుట్ 3 ఆప్షన్స్. Create a new key pair and choose an existing key pair and proceed without a key pair. So all of you create a new key pair first. Create a new key pair. Key pair name వచ్చేసి ఏమి ఇస్తారండి, కీ పేర్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ అని ఇవ్వండి. ఎంప్లాయీ, కామన్ గా ఎంప్లాయీ అని ఇవ్వండి. ఎంప్లాయీ అని ఇవ్వండి అండి. సో ఏ నేమ్ అయినా ఇవ్వచ్చు, కామన్ గా ఇస్తే మీకు ఒక బాగుంటుంది అని అలా చెప్తున్నాను, ఎంప్లాయీ అని. సో యూ కెన్ గివ్ ఎనీ నేమ్, జస్ట్ యూ కెన్ నోట్ ఇట్ డౌన్. సో ఎంప్లాయీ. సో డైరెక్ట్లీ క్లిక్ ఆన్ డౌన్లోడ్ కీ పేర్. సో క్లిక్ ఆన్ డౌన్లోడ్ కీ పేర్. సో ఆ కీ పేర్ అనేది డౌన్లోడ్ అయిపోతుందండి. ఆ కీ పేర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది, రైట్. సో యూ కెన్ స్క్రోల్ డౌన్ అండ్ యూ కెన్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్. సో ఎప్పుడైతే కీ పేర్ డౌన్లోడ్ అయిపోతుందో డైరెక్ట్లీ యూ కెన్ క్లిక్ ఆన్ లాంచ్ ఇన్స్టెన్స్,
Scroll down and view instance. Scroll down and view instance. You can refresh your console. So look at the screen. This is your EC2 management refresh console. This is your EC2 management refresh console. Let's click on this. Right. So you are launched one Ubuntu server, right? So this is your instance. Your instance state is running. Your instance state is running, and status checks is initializing. Two status checks are there. System status checks. Right. System status checks. ఇక్కడ చూడండి స్టేటస్ చెక్స్ ఉంటాయి ఇక్కడ. సిస్టమ్ స్టేటస్ చెక్స్ అండ్ ఇన్స్టెంట్ స్టేటస్ చెక్స్ ఇవి రెండు కూడా ఇనిషియలైజింగ్ స్టేట్లో ఉన్నాయి. వెయిట్ ఫర్ దట్ అంటిల్ వీ కెన్ గెట్ ద 2x2 స్టేటస్ చెక్స్. ఆ 2 చెక్స్ కూడా పాస్ అవ్వాలి. సిస్టమ్ స్టేటస్ చెక్స్ అంటే ఇక్కడ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా అరైజ్ అయితే అది పాస్ అవ్వకపోతే సో సిస్టమ్ స్టేటస్ చెక్స్ అనేవి ఎర్రర్ వస్తాయండి. ఎర్రర్ వస్తాయి. అక్కడ 2x2 రాదండి, 1x2 వస్తుంది. ఎందుకంటే ఇన్స్టెంట్ స్టేటస్ చెక్స్ పాస్ అయింది అనుకోండి 2x2 రాదు, 1x2 వస్తుంది. ఓకే. So we can so our instance was running, right? So all of you are using Windows OS, right? Windows OS or any other platforms? Windows, right? So I am using Ubuntu. So the connection process were different, right? So I will explain the connection process, right? So here you can find out. So for example, I am using Windows OS. Here I am using Ubuntu OS, right? So for example, you are working from Windows OS to Ubuntu instance, right? Windows OS నుంచి Ubuntu instance launch చేయాలంటే you will having the intermediate softwares అనేవి కావాలండి. సాఫ్ట్వేర్స్ అనేవి ఎక్కువ ఎందుకు కావాలి అంటే సో కరెక్టింగ్ పర్పస్. సో మీ విండోస్ ఇన్స్టెన్స్ నుండి Ubuntu instance కి కనెక్ట్ అవ్వాలంటే సో there may be two softwares required. One is Putty Gen and second one is the Putty. So after we can only connecting through Putty means so having different softwares are there to connecting the instance. So Windows PowerShell నుంచి కూడా కనెక్ట్ చేయొచ్చు అండి. Windows PowerShell నుంచి కనెక్ట్ చేయొచ్చు అండ్ Putty Gen యూస్ కనెక్ట్ చేయొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ నేను డైరెక్ట్ గా కనెక్ట్ చేస్తానండి. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి విండోస్ నుండి ఎలా కనెక్ట్ చేయాలో అది చెప్తున్నానండి. సో వీ రిక్వైర్ ద Putty Gen సాఫ్ట్వేర్. Putty Gen ఎందుకు యూస్ చేస్తామంటే Putty Gen ఆ నేమ్ లోనే ఉందండి. Putty జనరేషన్ వీ కెన్ జనరేట్. సో మనకి డౌన్లోడ్ అయిన కీ పేరు అనేది .pem ఫార్మేట్ లో ఉంటుంది. PEM అంటే ప్రైవసీ ఎన్హాన్స్డ్ మెయిల్. ఓకే. So privacy enhanced mail, PEM ante. Look at the screen. I will enter that one also. Privacy enhanced mail. .ppk means Putty private key, right? సో ఇవి 2 ఫార్మాట్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకు డౌన్లోడ్ అయిన కీ పేరు అనేది PEM ఫార్మాట్ లో ఉంది, అవునా? సో యూ కెన్ ఫైండ్ అవుట్. సో employee.pem. సో PEM అంటే ప్రైవసీ ఎన్హాన్స్డ్ మెయిల్, రైట్? PPK అంటే పుట్టి ప్రైవేట్ కీ, సారీ పుట్టి. మధ్యాహ్నం బాగుంటుందమ్మా. రైట్, పుట్టి ప్రైవేట్ కీ. సో ఈ PEM ఫైల్ ని PPK గా కన్వర్ట్ చేయాలి.
So PEM to PPK. So we require the Puttigen software. Puttigen software use chesi we can convert that PEM file to PPK file. Okay. So after that, so by using PPK file and server public IP, mana server ki oka public IP untundandi. Chudandi ikkada. So look at the screen. Description. So నా సర్వర్ ఇదండి, నా సర్వర్ని సెలెక్ట్ చేశాను నేను. సో ఇవంటూ సర్వర్ని సెలెక్ట్ చేస్తే అండ్ డిస్క్రిప్షన్ పార్ట్లో రైట్ సైడ్న పబ్లిక్ డిఎన్ఎస్ పబ్లిక్ ఐపీ ఐపీవీ ఫర్ పబ్లిక్ ఐపీ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది పబ్లిక్ ఐపీ అండి. సో అక్కడ ఒక బటన్ ఉంటుందండి, ఆ బటన్ని క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది. సో మీరు మీ కర్సర్ని అక్కడికి మూవ్ చేస్తే అక్కడ ఒక బటన్ ఎనేబుల్ అవుతుంది. ఆ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ పబ్లిక్ ఐపీ ఎంటైర్ పబ్లిక్ సర్వర్ ఐపీ అనేది కాపీ అయిపోతుంది. సో మనం ఎప్పుడైతే పిఈఎం టు పీపీకేగా కన్వర్ట్ చేసామో ఆ పీపీకే ఫైల్ యూజ్ చేసి ఈ సర్వర్ పబ్లిక్ ఐపీ యూజ్ చేసి మనం పుట్టి అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి లాగిన్ అయిపోతాం, సర్వర్లో లాగిన్ అయిపోతామండి. పుట్టి అనే సర్వర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి, రైట్. సో అది ఎలా చేయాలో చూపిస్తానండి. సో అది చేయాలి అంటే యాక్చువల్గా ఇక్కడ నేను యూజ్ చేసేది ఇబంటూ ఓఎస్ అండి. సో సో ఎనీవన్ ప్లీజ్ షేర్ యువర్ స్క్రీన్. ఐ విల్ explaining how to. So before going to that, all of you download Puttigen, right? So for that, all of you search for website putti.org, putti.org, putti.org ani browse cheyanడి. everyone please browse putti.org. So మనం Puttigen అని డౌన్లోడ్ చేద్దాం putti.org సైట్ లో. సో here you can find out first link, download Putti అని ఉంది కదండి. ఇక్కడ వచ్చేసి you can download Putti here. So click on here. Right. So you having Puttigen means please don't download that one. So మీ దగ్గర Puttigen ఉంటే డౌన్లోడ్ చేయొద్దండి. జస్ట్ వెయిట్. సో ఎవరి దగ్గర అయితే Puttigen సాఫ్ట్వేర్స్ లేవో వాళ్ళ కోసం చెప్తున్నాను, క్లియర్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ప్యాకేజ్ ఫైల్స్ అని ఉందండి, ప్యాకేజ్ ఫైల్స్. తర్వాత వచ్చేసి ఆల్టర్నేట్ బైనరీ ఫైల్స్ అని ఉంది. అవునా, ప్యాకేజ్ ఫైల్స్ తర్వాత ఆల్టర్నేట్ బైనరీ ఫైల్స్ ఉంది. ఆల్టర్నేట్ బైనరీ ఫైల్స్ లో ఇక్కడ putti.exe టూ వచ్చేసి బిట్ రేట్స్, అడ్రస్ బిట్ రేట్స్ ఉన్నాయండి. 32 బిట్ కి 64 బిట్ కి పుట్టి ఉంది. సో మీ బేస్డ్ ఆన్ యువర్ సిస్టమ్ రిక్వైర్మెంట్, సో మీరు 32 బిట్ సిస్టమ్ అయితే putti.exe 32 బిట్ డౌన్లోడ్ చేయండి. సో మీరు 64 బిట్ అయితే యూ కెన్ డౌన్లోడ్ putti.exe 64 బిట్, రైట్. సో ఎనీవన్ మీరు ఏదైతే అది దాని మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. జస్ట్ సింగిల్ క్లిక్. సో ఈ ఆల్టర్నేట్ బైనరీ ఫైల్స్ లోనే ఇంకొక సాఫ్ట్వేర్ ఉందండి, మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఆల్టర్నేట్ బైనరీ ఫైల్స్ లోనే ఉంది. స్క్రోల్ డౌన్ చేస్తే లాస్ట్ నుంచి రెండవది. సో యూ కెన్ ఫైండ్ అవుట్ ద Puttigen.exe. ये RSA and DSA key generation utility. ये RSA and DSA key generation utility, right? ఇక్కడ వచ్చేసి 32 బిట్ 64 బిట్ ఉందండి. ఈ 32 బిట్ 64 బిట్ లో Puttigen.exe అనే సాఫ్ట్వేర్ ఉంది. మీ సిస్టమ్ రిక్వైర్మెంట్ మీరు డౌన్లోడ్ చేయండి, సింగిల్ క్లిక్ ఇవ్వండి, క్లియర్. సో ప్లీజ్ డౌన్లోడ్ ఇట్ ఫాస్ట్. యా, షల్ ఐ కంటిన్యూ సార్? మొబైల్లో చేయొచ్చా సార్? మొబైల్లో కష్టం అండి, మొబైల్లో చేయలేరు. సో నేను ముందుగానే చెప్పాను, సిస్టమ్స్ ఉండాలి ఇది, ఓకేనా? సో జస్ట్ అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఎవ్రీవన్. సో హియర్ సో ఎనీ నేమ్ ప్లీజ్. సో ఇక్కడ వచ్చేసి నాకు ఒకవేళ స్క్రీన్ షేర్ ఇవ్వండి అండి, స్క్రీన్ షేర్ కావాలి. స్క్రీన్ షేర్ ఇక్కడ 209 పార్టిసిపెంట్స్ ఉన్నారు. కెన్ ఐ మీన్స్ రమేష్ బాలా. ఓకే రమేష్, వెయిట్.
యా కంపల్సరీగా షేర్ చేస్తారండి, మీకు వీడియో షేర్ చేస్తారు, ఓకేనా? సో ఇక్కడ ఒక నేమ్ సజెస్ట్ చేయండి అండి, ఎవరి దగ్గర అయితే విండోస్ ఓఎస్ ఉందో వాళ్ళ స్క్రీన్ షేర్ ఇవ్వాలి నాకు. ఒక నేమ్ చెప్పండి, నేను వాళ్ళకి స్క్రీన్ షేర్ ఆప్షన్ ఇస్తాను. సత్య, ఓకే, వెయిట్ సత్య, or else easy Balakrishna. Okay, wait, I will find out. Yeah. No need to install that one. No need to install that one. Just directly click on open right. Click on open right. So Balakrishna, share your screen. Is it possible? No, wait. So Shravani ma'am is there? Shravani ma'am. Shravani ma'am. ఓకే, నేను స్క్రీన్ స్టాప్ చేస్తున్నానండి. ఒకళ్ళు స్క్రీన్ షేర్ చేయండి. బాలకృష్ణ, యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్. Yeah, look at the screen, all of you, look at the screen. Yeah, close the putty console first. Close the putty console and open Puttigen. Just close it. Yeah, Puttigen, close. Yeah. So look at the screen, all of you. This is called putty generator, putty key generator, right? So here you can find out two options: generate, and second one is the load. Generate and second one is the load. So all of you click on load. So all of you click on load. So load means you can browse your PEM file on your local PC, right? So మీరు డౌన్లోడ్ చేసిన ఫైల్ ఎక్కడ ఉంటుందండి? డౌన్లోడ్స్, రైట్? సో క్లిక్ ఆన్ డౌన్లోడ్స్, click on all files, click on all files. Yeah. Now you can find out employee.pem. Now you can find out employee.pem, right? సో ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే మీ PEM ని బ్రౌజ్ చేశారో, హియర్ యూ కెన్ ఫైండ్ అవుట్ సేవ్ పబ్లిక్ కీ అండ్ సెకండ్ వన్ ఈజ్ సేవ్ ప్రైవేట్ కీ, రైట్? సో క్లిక్ ఆన్ సేవ్ ప్రైవేట్ కీ. సో దిస్ ఈస్ ద సెక్యూరిటీ వన్, రైట్? సో అందుకని మనం ప్రైవేట్ కీగా సేవ్ చేస్తున్నామండి. క్లిక్ ఆన్ ఎస్. ఇక్కడ ఒక నేమ్తో సేవ్ చేయండి. పబ్లిక్ కీని ఒక నేమ్తో సేవ్ చేయమని అడుగుతుంది, ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇస్తారండి? ఎంప్లాయీ అని ఇవ్వండి, జస్ట్ రిక్వైర్డ్ ఎంప్లాయీ. సో కింద ఆటోమేటిక్గా ఫైల్ అనేది సేవ్డ్ యాజ్ private.ppk ఫైల్. ఆటోమేటికల్లీ దట్ ఫైల్ విల్ బి సేవ్డ్ యాజ్ .ppk, రైట్? సో డైరెక్ట్లీ క్లిక్ ఆన్ సేవ్. Just enter employee. Okay, that will be defaultly select save as .ppk. Yeah, click on save it. You can save it in a different location, right? Yeah, close this one. So first task was completed, right? First task ఏంటండి, PEM file ని PPK గా కన్వర్ట్ చేసాం. Now you can open okay, no problem. Now you can open putty console. Yeah.
సో ఇక్కడ హోస్ట్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్ అని అడుగుతుందండి, అవునా? హోస్ట్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్ మీన్స్ మీ సర్వర్ పబ్లిక్ ఐపీ. సో కాపీ యువర్ ఐపీవీ ఫర్ పబ్లిక్ ఐపీ, సర్వర్ పబ్లిక్ ఐపీని కాపీ చేయండి. మీ సర్వర్ ఐపీవీ ఫర్ పబ్లిక్ ఐపీ, రైట్? యా. సో అక్కడ పేస్ట్ చేయండి, హోస్ట్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్ దగ్గర పేస్ట్ చేయండి. కంట్రోల్ వి, యూజ్ కంట్రోల్ వి, రైట్? సో మీ ఐపీ అడ్రస్ని పేస్ట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కేటగిరీస్ ఆప్షన్స్ ఆర్ దేర్. కేటగిరీ లెఫ్ట్ సైడ్ చూడండి, కేటగిరీలో వచ్చేసి సెషన్, టర్మినల్, విండో అండ్ యాజ్ వెల్ యాజ్ ద కనెక్షన్, రైట్? ఓకే, లెఫ్ట్ సైడ్ కేటగిరీలో సెషన్, టర్మినల్, window and connection is there. Under connection you can find out the SSH. Under connection you can find out SSH, right? So expand SSH first. SSH ముందు ఒక ప్లస్ సింబల్ ఉంటుందండి. SSH ముందు ఒక ప్లస్ సింబల్ ఉంటుంది, దాన్ని ఎక్స్పాండ్ చేయండి. ఎక్స్పాండ్ చేసిన తర్వాత మీకు AUTH అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. AUTH authentication, not expand. Just click on directly AUTH. Click on directly AUTH authentication. Yeah. మీరు ఎప్పుడైతే AUTH మీద క్లిక్ చేస్తున్నారో అక్కడ బ్రౌజ్ ఆప్షన్ కనిపిస్తుంది. యూ కెన్ ఫైండ్ అవుట్ ద బ్రౌజ్ ఆప్షన్, రైట్? సో క్లిక్ ఆన్ బ్రౌజ్. సో క్లిక్ ఆన్ బ్రౌజ్. బ్రౌజ్ యువర్ PPK ఫైల్. Browse your PPK file. So browse your PPK file. Employee.ppk అని సెర్చ్ చేసాం కదండి. So you can find out that PPK. Yeah, you can select it. You can select it, employee.ppk, and click on open. Yeah, so open. Click on yes. Click on yes. Click on yes. Yeah, it will ask the login as. It will ask the login as name, right? Login as means డిఫాల్ట్ యూజర్ నేమ్స్ ఉంటాయండి. డిఫాల్ట్ యూజర్ నేమ్స్ ఉంటాయి ప్రతి సర్వర్కి కూడా. Ubuntuకి వచ్చేసి Ubuntu డిఫాల్ట్ నేమ్, అండ్ లైనక్స్కి వచ్చేసి EC2-user అనే నేమ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనం, సో ఇది Ubuntu AMI కాబట్టి ఇక్కడ వీ కెన్ యూజ్ Ubuntu. వీ కెన్ యూజ్ స్మాల్ లెటర్స్ Ubuntu. సో జస్ట్ టైప్ Ubuntu, 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 right? Press enter. Press enter. Right. So this is the connection process. This is the connection process of your Ubuntu instance from Windows OS. Windows OS నుంచి Ubuntu instance ని కనెక్ట్ చేయాలి అంటే we need external softwares, right? సో ఇక్కడ మనం పుట్టిజన్ యూజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను Ubuntu OS నుంచి యూజ్ చేసేది Ubuntu OS అంటే Ubuntu OS నుంచి Ubuntu instance ని ఎలా కనెక్ట్ చేయాలో now I can explain, right? Now I can explain. Just listen. I can explain. You can start screen sharing, Balakrishna. You can stop screen sharing. Yeah, look at the screen. I will explain. Just wait, I will explain. Yeah, look at the screen. So this is my instance, right? I will not use any external softwares. Why? Because I am connecting the internal instance. Ubuntu instance ani connect చేస్తున్నాను Ubuntu OS నుంచి, అంతే కదండి. సో ఇక్కడ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది డైరెక్ట్ గా. సో యూ కెన్ క్లిక్ ఆన్ కనెక్ట్. సో యూ కెన్ ఫైండ్ అవుట్ ఏ స్టాండర్డ్ అలోన్ SSH క్లయింట్, రైట్? కనెక్షన్ మెథడ్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయండి. ఇక్కడ యూజింగ్ SSH ద్వారా కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన కీ పేరు వచ్చేసి employee.pm, రైట్? ఇక్కడ చూడండి chmod అంటే చేంజ్ మోడిఫికేషన్స్. సో ఇక్కడ 400 ఎందుకు ఉంది అంటే చూడండి, 400 పర్మిషన్ ఎందుకు ఇస్తున్నామంటే
So I will open my notepad. Look at the screen. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ దీని మీనింగ్ చూడండి ఇక్కడ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ సో 4 to 1 సో ఇక్కడ రీడ్ అంటే 4 అండి రైట్ అంటే 2 ఎక్స్ అంటే ఎగ్జిక్యూట్ కదా 1 సో ఇక్కడ మనం ఇచ్చింది ఏంటంటే కమాండ్ వచ్చేసి సో chmod 400 చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో chmod 400 అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఓనర్ గ్రూప్ యూజర్ ఇలా ఉంటాయండి ఓనర్కి వచ్చేసి మనం ఏమి ఇస్తున్నాం ఇక్కడ అండి ఓనర్కి వచ్చేసి రీడ్ పర్మిషన్ ఒకటే ఇస్తున్నాము అదే ఇక్కడ 7 ఉంటే 4 ప్లేస్లో 7 ఉంటే సో ఆల్ పర్మిషన్స్ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తున్నామని అర్థం ఇక్కడ ఏమున్నాయండి 4 ఉన్నాయి కదా 4 ఉంటే దాని అర్థం ఏంటి రీడ్ పర్మిషన్స్ మాత్రమే ఇస్తున్నాము అని అర్థమవుతుందా సో అందుకనే ఈ కమాండ్ chmod చేంజ్ మోడిఫికేషన్స్ ఇక్కడ ఎప్పుడైతే 777 పర్మిషన్ ఇచ్చారనుకోండి యూజర్ కి కూడా మీరు రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తున్నారు సో ఎంప్లాయీ ఎప్పుడు కూడా సో మీ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కూడా మీకు ఓన్లీ సో సూడో యూస్ చేసి మనం రూట్ ద్వారా కమాండ్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తామండి సో మనకి ఎప్పుడు కూడా 3 రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వరు అది అడ్మినిస్ట్రేటర్ హ్యాండ్స్ లో ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఈ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే సో ఆ పిఎం ఫైల్ అనేది ఎక్కడ ఉంది సో ఈ పిఎం ఫైల్ అనేది ఎక్కడ ఉందండి మనకి ఈ పిఎం 0 ఈజ్ నథింగ్ అండి 0 అంటే నథింగ్ అని అర్థం అక్కడ నథింగ్ పర్మిషన్స్ ఏ పర్మిషన్స్ ఇవ్వట్లేదని అర్థం రైట్ ఇక్కడ ఈ కమాండ్ అనేది ఎక్కడ ఉంది ఈ employee.pm అనేది మనకి డౌన్లోడ్స్ లో ఉంటుంది రైట్ డౌన్లోడ్స్ సో ఫర్ దట్ we can go to the downloads. First of all I will open my terminal. I will open my terminal. I will open my terminal. Yeah, so this is my terminal, right? Now I open we'll go to the downloads part. Downloads. So I will move to the download directory. ఇక్కడ నేను కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తానండి ఇక్కడ వచ్చేసి నేను కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తాను సో chmod space యా కమాండ్ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ రైట్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కనెక్షన్ ప్రాసెస్ సెక్యూర్ షెల్ ఇంటర్నల్ సర్వర్ని కనెక్ట్ చేస్తున్నానండి సో ubuntu @ec2 -3-88 ఇది ఏంటంటేనండి సో ఇది నా డిఎన్ఎస్ అండి ఇది నా డిఎన్ఎస్ సర్వర్ డిఎన్ఎస్ నేమ్ ఇది నా సర్వర్ డిఎన్ఎస్ నేమ్ రైట్ సర్వర్ డిఎన్ఎస్ నేమ్ అది సో ఈ ఎంటైర్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి సో కాపీ దట్ వన్ అండ్ యూ కెన్ ఓపెన్ ఇట్ అండ్ వీ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్ సో ఇదేమంటుందంటే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కంటిన్యూ కనెక్టింగ్ ఎస్ కనెక్ట్ అయిందండి సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయింది ఓకే సో ఇక్కడ వచ్చేసి మీరు ఏదైతే స్టెప్లో ఉన్నారో విండోస్ నుంచి ubuntu OSని ఎలా కనెక్ట్ చేశారో అక్కడ సేమ్ సిచ్యువేషన్ ఉందండి ఓకేనా డాలర్ సింబల్ నౌ యూ కెన్ మూవ్ టు ద ubuntu యూజర్ టు రూట్ యూజర్ సో నేను ఏదైనా అప్డేషన్ చేయాలన్నా కానీ ఇన్స్టాల్ చేయాలన్నా కానీ విత్ ద రూట్ వితౌట్ రూట్ కన్వర్టింగ్ వీ కెన్ ఆల్సో ఎగ్జిక్యూట్ బై యూజింగ్ sudo చూడండి ఇక్కడ ఒకసారి నేనేం చేస్తున్నానంటేనండి రూట్ యూజర్గా కన్వర్ట్ చేయాలంటే sudo space su అని టైప్ చేయొచ్చు sudo space. So can we use PowerShell instead of Putty? You can use the PowerShell also, no problem. You can use the PowerShell also. Same commands here. Okay. Sudo space su.
sudo space su. సో ఇలా అయినా చేయొచ్చండి. సో దెన్ యుబంటు యూజర్ టు రూట్ యూజర్ గా కన్వర్ట్ అయ్యారు. సో ఎగ్జిట్ అవుతున్నారండి రూట్ యూజర్ నుంచి, ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ అని యూజ్ చేయొచ్చు, రైట్. ఇక్కడ రూట్ యూజర్ గా కన్వర్ట్ చేయాలి అంటే అనదర్ ప్రాసెస్ చూడండి, sudo స్పేస్ su స్పేస్ హైఫన్ ఇలా అయినా ఇవ్వచ్చండి. ఓకేనా, ఎంటర్ ప్రెస్ చేస్తాను. ఇలా చేసినా కానీ రూట్ యూజర్ గా కన్వర్ట్ అవుతారు. సో ఎగ్జిట్, రూట్ యూజర్ నుంచి ఎగ్జిట్ అయ్యాను. మీకు చెప్తున్నానండి ఎలా రూట్ యూజర్కి చేయొచ్చు, ఎన్ని వేస్ ఉన్నాయి అనేది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి sudo స్పేస్ su స్పేస్ రూట్ ఇలా అయినా ఇవ్వచ్చండి, ఇలా అయినా ఇవ్వచ్చు. ఓకేనా, రూట్ యూజర్గా కన్వర్ట్ అవుతున్నారు. సో ఇక్కడ ఏం చేయాలి మనం, ఇక్కడ ఏం చేయాలనేది చూడండి. నేను ఇక్కడ కమాండ్స్ ఇస్తాను మీకు, యూ కెన్ కాపీ దట్ కమాండ్స్ అండ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. Yeah, చూడండి, I will give the commands, I will give the execution commands. So login as Ubuntu, right? After that you can use sudo space su. So this is the command for you can convert from the Ubuntu user to root user. After that you can update the server. Okay, update the server, apt-get space update. APT means advanced packing tool, right? APT means advanced packing tool. We can update by using this command or else, and after that we can execute installation command, apt-get install Apache 2. So here Apache 2 is a web server, right? Apache 2 is a web server. We can install one web server, right? Here Apache 2, we are installing Apache 2. So you can execute one by one these commands. First login as Ubuntu, and after that you can convert that one root user. After that you can execute this command. Root user ga execute చేయకుండా కూడా commands ని execute చేయొచ్చు. ఎలా అంటే చూడండి, sudo, use sudo. Here also you can use sudo. Here also you can use sudo space apt-get space install Apache 2, right? Clear? So you can execute it one by one. Yeah, definitely this recording session will be shared into your group, no problem. Yeah, copy this command and execute it, please everyone. Okay, no problem. I will give these commands in the chat box. Wait for that.
Yeah, look at the screen. Look at the chat box. I send the commands, and everyone please execute it one by one. Everyone please execute it one by one. So next command is insta updation command, right? So I will update my server. So there is any updates that will be updated, right? Sudo space apt-get space update. apt-get space update. Right, update. You can install updation command also, and you can, after that you can install web server like Apache 2, right? Yeah. Okay, after that I can install Apache 2. Yeah, do it fast, everyone please completed it. Until I will explain another one. Do it fast, everyone. I hope it's clear. Any doubts regarding this? I will explain. Do it fast. Any doubts regarding this? Okay, do it fast, everyone. Everyone do it fast. Please take 1 minute time. I will explain. Yeah. Okay, any doubts regarding this? Sir, I am getting this error. Sudo su is not recognized an internal external operator. Sir, I need previous classes recorded videos. సో ఇంతవరకు శివరామకృష్ణ ప్రీవియస్ క్లాసెస్ ఏం జరగలేదండి. యాక్చువల్గా ఫస్ట్ క్లాస్ అనేది అబౌట్ థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాం. వాట్సాప్ లింక్ అండ్ ప్లీజ్ టెల్ మీ ఎనీవన్ ప్రొవైడ్ వాట్సాప్ గ్రూప్. ఓకే, చేంజ్ మోడ్ 400. So I am getting this error, sudo space su. సో దినేష్ బాబు మీ స్క్రీన్ షేర్ చేయండి. మీకు ఎక్కడ ఎర్రర్ వస్తుందో చెప్తాను. ఓకే అండి. ఓకే, స్టాప్ చేశాను నేను స్క్రీన్ షేర్, మీరు చేయండి స్క్రీన్. Yeah, open your putty. Wait. They are using here. You can go to first. You are connected through
You were connected through Dinesh Babu through Putty or Putty. First of all, you need to convert that PM to PPK file, right? Okay. So you can click on load, close this Putty, close this console, and again open Puttigen. Close this both, and you can open Puttigen. Okay, listen. So you can click on download, you can click on load, and you can select all downloads. You can select downloads and click on all files. Yeah. Click on all files. Click. You can search it employee.pm, right? Yeah. Yes. Select it. Select Okay. and open. Select it employee.pm and you can click on open. Yeah, click on OK and click on save private key. So there are two options are there, right? So click on Yes. save private key. Private key. Yeah. So click on S. Mhm. Click on S. Yeah. You can save it with another name like 123. You can use 123. You can use 123. So defaultly that will be Mhm. saved as .ppk. Downloads okay. You can file name. You can save it 123, right? So Yeah. click on Okay. save. Click on save. Click on save. Mhm. Done, sir. Okay. Now you can open Putty. Copy your server public IP. Copy your server public IP. Close this Puttigen console and open Putty again. Where is Putty software? Putty.exe. It is not Puttigen. You can use Putty. Putty.exe. If that is not in your PC, you can download it. You can download it by using putty.org code. No, that is not. Go to top. Go to top. You can find out putty.exe. Go to top. You can find out putty.exe. Yeah. In alternate binary files, first one. First one. Link. Yeah. 64 or 32 bit. 64 or 32 bit. You can download it. Yeah. You can open that putty.exe. Yeah. You can browse. You can browse your PPK file. You can browse your PPK file. That is not. That is not. So your key file name was 123.
Where is 123 file? Yeah, you can select it and click on open. Click on open. Click on yes. Click on yes. Yeah, it will ask the login as. Yeah, you can type Ubuntu default username Ubuntu. UBUNTU, the small a. No, just Ubuntu. Ubuntu is enough. Is Ubuntu not? Ubuntu 123 not. Ubuntu is the default username for the server, right? Press enter. Press enter. Yeah, it's working, right? Sudo space su. Next command. You need to convert that one into root user. Ubuntu to root, right? For that you need to use sudo space su. Sudo space su. Enter. So you can next command you can update the server, right? apt-get space update. apt-get space update. Yeah, you can copy that command. Sudo space apt-get space update. Execute it. Hyphen. apt-space get space apt-get space update. కాపీ డైరెక్ట్ గా కమాండ్ డైరెక్ట్ గా కాపీ చేయండి. మీకు నోట్ ప్యాడ్ ఉంది కదా, నోట్ ప్యాడ్ లో తీసుకున్నారు కదా, జస్ట్ యూ కెన్ కాపీ దట్ కమాండ్. ఏపీటీ స్పేస్ ఇచ్చారండి, స్పేస్ లేదు. ఏపీటీ ఐఫన్ డైరెక్ట్ యూ కెన్ యూజ్ ఏపీటీ ఐఫన్ గెట్. యా, కాపీని కమాండ్ చేయండి. సో ఆ కమాండ్ వచ్చేసి కాపీ చేసి యూ కెన్ ఎగ్జిక్యూట్ ఇట్. నో వితౌట్ స్పేసెస్, ఏపీటీ ఐఫన్ గెట్ స్పేస్ అప్డేట్. సో ఏమండి, ఒకసారి మీ కమాండ్ డిలీట్ చేయండి, కరెక్ట్ కమాండ్ కాదు. సో ఐఫన్ కూడా తీసేయండి. ఏపీటీ ఐఫన్ వితౌట్ స్పేస్, ఏపీటీ ఐఫన్ స్పేస్ ఏపీటీ ఐఫన్ గెట్, నాట్ స్పేస్, గెట్ space update. You can update that server, right? Enter. After that we can use installation command. Install any web server, right? apt-get space install Apache 2 space Apache 2. Yeah, enter. Why? Yeah, so just stop screen sharing. Dinesh, is completed. So after that I will explain. Yeah, I will share my screen. Stop your screen sharing. /www/html, right? Enter press. You can press enter.
You can press enter, not use index.html. అది ఫైల్ అండి, అది ఫైల్, దాన్ని ఇంక్లూడ్ చేయకూడదు. ప్రెస్ అప్ arrow, press up arrow, press up arrow. You can enter. So you are moved to the HTML directory, right? Now you can type the list of files. ls command is ls. Enter. So what is the file name? Index.html is the file name. Now we can edit the file by using editor. So what are these? What are those editors? So VA editor is there, Nano editor is there. So now we can use Nano editor and we can edit that page. Nano space సో చూడండి, ఎవరో అడుగుతున్నారు యాక్చువల్గా employee.pm ఫైల్ని షేర్ చేయమని. సో ఎవరి సర్వర్కి ఎవరైతే సర్వర్ లాంచ్ చేస్తున్నారో ఆ సర్వర్ లాంచ్ చేసేటప్పుడు మీరు ఒక పిఎం ఫైల్ని డౌన్లోడ్ చేసి ఉంటారు. ఆ సర్వర్కి అసోసియేట్ అయిన ఫైల్, ఆ ఫైల్ మాత్రమే వర్క్ అవుతుంది. అదర్స్ employee.pm ఫైల్ అనేది వర్క్ అవ్వదు. ఇస్ ఇట్ క్లియర్ అయిందండి? సో మీరు లాంచ్ చేసిన సర్వర్ పిఎం ఫైల్ మాత్రమే మీకు వర్క్ అవుతుంది. ఎవరి పిఎం ఫైల్ వర్క్ అవ్వదు. అండ్ వన్ మోర్ థింగ్, సో మీ పిఎం ఫైల్ని మీరు మెయిల్ ద్వారా కానీ ఎక్కడైనా సరే, అది పోర్టబుల్ ఫైల్ అండి. పిఎం ఫైల్ అనేది పోర్టబుల్ ఫైల్. మీ ఫైల్ని మీరు క్యారీ చేయొచ్చు. సో ఏ సిస్టమ్ నుండి అయినా ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే దట్ విల్ బి పోర్టబుల్, రైట్. సో ఇక్కడ నానో స్పేస్ ఎడిట్ తీసేయండి. ఎడిట్ ఎందుకు యూస్ చేస్తున్నారు బాలకృష్ణ? నానో స్పేస్ index.html. సో నానో అనేది ఎడిటర్ అండి. ఎడిటర్ ద్వారా మనం ఆ ఫైల్ని ఎడిట్ చేసే ఫైల్ నేమ్ ఇస్తున్నాం. అక్కడ ఏం ఫైల్ అండి? index.html, రైట్. ఆ index.html ఇవ్వండి. సో మీరు చూస్తున్న కోడ్ ఉంది కదా, ఈ కోడ్ అనేది ఆ డిఫాల్ట్ పేజ్ రావడానికి రాసిన కోడ్ అనేది. ఆ కోడ్ ఎలా ఉంటుందంటే HTML ఫార్మాట్ లో ఉంది. HTML తో డిజైన్ చేశారు ఆ పేజ్. HTML as well as the CSS3, Cascading Style Sheet Language, right? Cascading Style Sheet Language. మీరు టాప్ ఆఫ్ ద పేజ్ లో ఉన్నారు, రైట్. సో కింద షార్ట్ కట్స్ ఉన్నాయి చూడండి, కింద షార్ట్ కట్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి గెట్ హెల్ప్, ఎగ్జిట్, రైట్ అవుట్ అండ్ రీడ్ ఫైల్ అండ్ వేర్ ఈస్ రీప్లేస్, ఇలా డిఫరెంట్ ఉన్నాయండి, అవునా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కట్ టెక్స్ట్ అని ఉంది చూడండి, కట్ టెక్స్ట్, కంట్రోల్ కే, క్యాప్ సింబల్ వచ్చేసి కే ఉంది కదండి, కంట్రోల్ కే. క్యాప్ మీన్స్ ఇక్కడ కంట్రోల్ అని అర్థం అండి. కంట్రోల్ కే మీరు ఎప్పుడైతే లాంగ్ ప్రెస్ చేస్తారో టోటల్ కోడ్ అనేది కట్ అయిపోతుంది. ఆ ఎడిటర్ లో నుంచి టోటల్ కోడ్ అనేది రిమూవ్ అయిపోతుంది. యూజ్ కంట్రోల్ కే, లాంగ్ ప్రెస్ చేయండి, అలా ప్రెస్ చేసి ఉంచండి, కంట్రోల్ కే. టోటల్ కోడ్ అనేది రిమూవ్ అయిపోతుంది, కంట్రోల్ కే. Right. So now you can enter here your any paragraph, or else you can write your HTML code here. You can write your HTML code. So ఇక్కడ HTML code ఏం రాస్తామండి ఇక్కడ మనం. So HTML, you are familiar with the HTML, you can write an HTML code, right? Or else you can write here this is Ubuntu server. You can just simply write as this is Ubuntu server, like a test. Like a test, you can write here this is Ubuntu server, right. సో మీరు ఈ కోడ్ ని సేవ్ చేయాలి అంటే ఇక్కడ ఎగ్జిట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. సో యూజ్ కంట్రోల్ ఎక్స్ తర్వాత ఎంటర్ వై అని ఎంటర్ చేయండి, వైని. సో అది సేవ్ చేయాలా వద్దా అని ఉంటుంది, అవునా. సో మనం ఎగ్జిట్ అవుదాం అనుకున్నాం ఎడిటర్ నుండి, కంట్రోల్ ఎక్స్ చేసాం, కంట్రోల్ ఎక్స్ తర్వాత దాన్ని సేవ్ చేయాలా వద్దా ఉంటుంది, వై అని టైప్ చేసాం, తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. రైట్. సో నౌ యూ కెన్ గో టు దట్ పేజ్ అండ్ రీలోడ్ దట్ పేజ్ అగైన్. సో ఐపీని బ్రౌజ్ చేసిన పేజ్ ఉంది కదండి, సో ఆ పేజ్ని మళ్ళీ రీలోడ్ చేయండి ఒకసారి. యూ కెన్ రీలోడ్ దట్ పేజ్. ఆ పేజ్ అనేది రిమూవ్ అవుతుందో లేదో చూద్దాం. ఆ కోడ్ తీసేసి మీరు టైప్ చేసిన కోడ్ అనేది వస్తుందో లేదో చూద్దాం. యా, రీలోడ్ దట్ ఐపీ పేజ్. సో వాట్ ఈస్ దట్ మ్యాజిక్? దట్ ఈస్ దిస్ ఈస్ Ubuntu server, right? Working. Very good. This is Ubuntu server, right?
So any doubts regarding this? You can, I am getting issue in Putti, can you help me out, right? So Kalpana, Gona, Naresh Reddy. Naresh Reddy, you can share your screen. So please stop screen sharing, Balakrishna. Ramesh Reddy, please share your screen. Yeah. What is the problem, Ramesh Reddy? What happened? So you are converted your PM file, right? So browse authentication, browse your PPK file. Where is your PPK? Yeah, 123 PPK and open. So click on open. Yeah, open, click on open. It's not responding. The respond avadam ledandi. Ramesh Reddy, please talk to me. Naresh Reddy, sorry, Naresh Reddy. Open avadam ledandi adi. Not no responding, right? Yeah, close this again and you can open Putty again. You can close this Putty console and again open freshly. Yeah, open freshly. Yeah. You can paste your IPv4 public IP. Where is your host name? Host name or IP address? So go to browser, sorry, go to browser, not meeting ID. Go to browser. Yeah. There is an instances tab, right? You can copy. You can copy your server public IP. Yeah. Copy not, that is not. On right side part, you can find out your, yeah, you can copy that one. Yeah. Copy, go to Putty. Yeah. Paste it. Paste it first. Yeah. Secure shell, expand SSH, click on authentication, browse. So 123 PPK and open. Click on open. So now it will ask, click on S. It will ask the login name, right? Ubuntu. Use Ubuntu. Use, you can use Ubuntu, yes, enter. Yeah, refused our key means, okay, Naresh Reddy, you can open Puttigen first. Open Puttigen. So click on load. So here is your employee.pem, not that is ppk, right? That is ppk. Listen, again click on load. So downloads, where is your pem file? So here you can select, Naresh Reddy, here you can select all files. First of all files. Yeah. Now you can find out employee.pem. Yes, employee.pem or employee. So you have the two files, two PM files, right? So first of all, yeah, click on say private key. So click on S. You can type, yeah, present. You close this. Again, open Putty console. Yeah. Expand SSH and browse your PPK file. Expand it. Click on authentication. Browse. మోడ్లో Yeah. పెట్టు ఆ, అవునులే దాన్ని సరేనండి
So Naresh, are you having two PM files, right? Where is your instance space? Where is your instance space? Go to browser. Go to browser. Now we can find out the, no, that is not, that is the browser, right? Yeah. You scroll down, you can find out in the description part, you can find out the PM file name. PM file name, wait, slowly scroll down. Scroll down. Key pair is there, key pair. So on the right side, you can find out any key pair name. There is an option key pair. Yeah. So what is the key pair name? Employee. Okay. You can use the employee PM file. Go to Puttigen console. Puttigen, not Puttigen. Puttigen. Putti పక్కన ఉంది కదండి Puttigen అది ఓపెన్ చేయండి. Load. Just wait. క్లిక్ ఆన్ లోడ్. మీరు టెన్షన్ తీసుకోకండి, లోడ్ మీద క్లిక్ చేయండి, నేను చెప్తాను ఏది క్లిక్ చేయాలి మీరు. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సిన ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేయండి. యూ కెన్ సెలెక్ట్ ఆల్ ఫైల్స్. ఇక్కడ చూడండి employee.pm అని ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. ఓకే, సెలెక్ట్ ఇట్ అండ్ సేవ్. ఓపెన్. Click on save private key. Click on S. Close this. Yeah, you can save it with present1.ppk, right? Save. Not using ppk, right? ppk use cheyavasam ledandi akkada meer default ga that will be saved as the ppk, no problem, right? You can go to Puttigen. You can go to Putti. You can go to Putti. You can paste your server public IP. Copy your server public IP. Copy your server public IP. Present1.ppk and open. Login name Ubuntu. Hello sir. ఓకే, చెప్పండి. సార్ ఇది మనకి ల్యాప్టాప్ లో అయినా అవైలబుల్ చేయొచ్చు కదండి సార్? చేయొచ్చు. మళ్ళీ అంటే కొద్దిగా క్లియర్ గానే ఉండింది సార్ మీరు చెప్పేటప్పుడు, కానీ మాకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ సార్ ఫస్ట్ టైం కాబట్టి. మీరు ఈ వీడియో వాట్సాప్ లో షేర్ చేస్తారా సార్? మేడం కంపల్సరీగా షేర్ చేస్తారండి. మీరు ఒకసారి వీడియోని చూసి మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే నరేష్ రెడ్డి, మొబైల్లో చేయదు కాదండి. యాక్చువల్గా మీరు యూజ్ ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్ సైడ్. వీ కెన్ యూజ్ ద ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్స్ లైక్ Ubuntu అండ్ Putti and Puttigen, రైట్? సో ఆ సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేయలేం కదండి. మీరు యూజ్ చేసేది ఆండ్రాయిడ్ మొబైల్. ఓకే, సో మొబైల్ అవ్వదు, కనెక్ట్ అవ్వదండి. మొబైల్ ద్వారా కష్టం. యూ కెన్ యూజ్ PC or laptop. Clear? So Naresh Reddy, yes sir. So show me the AMI ID for the server. You are selected AMI ID. In the description part you can find out the right side. AMI ID is there. So that AMI ID right side part, AMI ID is there. Blue color side. AMI ID అనేది Linux కి సంబంధించిన AMI ID అండి. మీరు తీసుకున్నది Ubuntu అని చెప్తున్నారు నాకు. సో Ubuntu కాబట్టి నేను డిఫాల్ట్ యూజర్ నేమ్ Ubuntu ఇస్తున్నాను, అవునా? సో యాక్చువల్గా అది ఆ ఇమేజ్ ఏంటంటే, మీరు తీసుకున్న అమెజాన్ మెషిన్ ఇమేజ్ Linux కి సంబంధించిన అమెజాన్ మెషిన్ ఇమేజ్. మీరు చేసిన రాంగ్ ఎక్కడంటే, మీరు సెర్చ్ బార్ లో AMI దగ్గర Ubuntu అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయకుండా ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవడం మీరు చేసిన మిస్టేక్. ఓకే, Ubuntu అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయలేదండి. మీరు ఎంటర్ ప్రెస్ చేయకుండా ఫస్ట్ AMI ని సెలెక్ట్ చేసుకోవడం రాంగ్. ఓకే, సో ఇప్పుడు మీరు లాంచ్ చేసింది Linux ఇన్స్టెన్స్. ఆ Linux సర్వర్ కి డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసి EC2-user ఉంటుందండి. సో EC2-user ఇస్తే అది ఓపెన్ అవుతుంది. చూద్దాం ఒకసారి. AWS కన్సోల్ మీద క్లిక్ చేయండి. యా,
Yeah, click on EC2. Click on EC2. No need to go to services here. Recently visited services are there, right? Yeah, click on EC2. So you can click on running instances. Running instances. You can directly go to Putty. You can directly go to Putty. Now you can connect that instance. You can go to Putty and paste your IP address. Yeah. Go to SSH, expand it, and authentication. Browse your PPK file, present1.ppk. Present1.ppk. So click on open. Click on open. You log in as EC2-user, small letters, EC2. EC2, number 2. Yeah, -user, USER. Right, enter. Right, it will log in. సో మీరు తీసుకున్నది లైనెక్స్ అండి, అందుకనే ఆ నేమ్ డిఫరెంట్ గా ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫైటల్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? సో ఈ ఇన్స్టెన్స్ ని మనం రన్ చేయాలి అంటే అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసే ముందు మనం సర్వర్ ని Ubuntu యూజర్ ని EC2 యూజర్ ని రూట్ యూజర్ గా కన్వర్ట్ చేయడానికి కామన్ కమాండ్ sudo space su. సో నెక్స్ట్ కమాండ్స్, అప్డేషన్ కమాండ్ కానీ ఇన్స్టాలేషన్ కమాండ్స్ కానీ రీస్టార్ట్ కమాండ్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయండి. Ubuntu కి డిఫరెంట్ గా ఉంటాయి అండ్ లైనెక్స్ కి డిఫరెంట్ గా ఉంటాయి. సో లైనెక్స్ అనేది రేపటి క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లైనెక్స్ ఇన్స్టెన్స్ ని ఎలా లాంచ్ చేయాలి. సో ఇప్పుడు ఈజీ అవుతుందండి, మీరు ప్రాక్టీస్ చేయండి. టుమారో క్లాస్ లో మనం ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దాం. లైనెక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద విండోస్ 2 ఇన్స్టెన్సెస్ ని ఎలా లాంచ్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి అనేది మనం టుమారో క్లాస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్? సో కమెంట్స్ అనేది నేను చెప్తానండి మీకు. ఓకే, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ద అటెండింగ్ దిస్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. ఐ కెన్ క్లియర్ దట్. ఐ కెన్ క్లియర్. కంపల్సరీగా ఈ రోజు క్లాస్ వీడియోని షేర్ చేస్తారండి, ప్లీజ్. అడగండి సార్. ఎవరు? ఎనీ డౌట్స్? సార్ దేవేందర్ రెడ్డి చెప్పండి. ఏమండి? హలో, పవర్ షెల్ లో ఒకసారి ట్రై చేసి చూపిస్తారా సార్? పవర్ షెల్ లో కూడా సేమ్ అండి. ఇప్పుడు నేను ఏదైతే Ubuntu టు Ubuntu కనెక్ట్ చేశానో, యూ నీడ్ టు గో టు దట్ డైరెక్టరీ ఫస్ట్. డైరెక్టరీ అంటేనండి CD స్పేస్ డౌన్లోడ్స్ లో ఉంటుంది కదా, డౌన్లోడ్స్ లోకి వెళ్ళాలి. డౌన్లోడ్స్ లో వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత SSH అని ఉంది కదా, SSH స్పేస్ -i ఉంది కదమ్మా. -i తర్వాత Ubuntu అయితే Ubuntu, EC2 అయితే EC2 యూజర్ ఇవ్వాలి. @ ఆ పబ్లిక్ IP ఇస్తే కనెక్ట్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు Ubuntu టు Ubuntu ఎలా చేసినా అది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయడం మీకు రాకపోతే నేను టుమారో క్లాస్ లో కంపల్సరీగా చెప్తాను. సో టుమారో ఇన్స్టెన్స్ ని పవర్ షెల్ లో ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తాను ఫస్ట్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో AWS అకౌంట్ అనేది ఇది స్టూడెంట్ అకౌంట్ అండి. మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవాలి అంటే AWS అకౌంట్ ని, సో డైరెక్ట్ గా యూ కెన్ బ్రౌజ్ ఆన్ గూగుల్ AWS ఎడ్యుకేట్. సో క్రియేషన్ ఆఫ్ అకౌంట్ అనేది వస్తుందండి. అక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మీరు ఫిల్ చేస్తే అది ఎడ్యుకేటర్ అకౌంట్ అండి. ఆ ఎడ్యుకేటర్ అకౌంట్ కి సో మీరు క్రియేట్ చేసేటప్పుడు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఆర్ ఎనీ డీటెయిల్స్, కార్డ్ డీటెయిల్స్ కంపల్సరీగా ఇవ్వాలి. సో కంపల్సరీగా ఇచ్చిన తర్వాత మీకు ఆ అకౌంట్ లో క్రెడిట్స్ ఏమి యాడ్ అవ్వండి. క్రెడిట్స్ అనేవి యాడ్ అవ్వాలి. సో ఎవరికైనా ప్రోమో కోడ్ వస్తుంది కదా, ప్రోమో కోడ్స్ అని చెప్పాను. ఆ ప్రోమో కోడ్స్ అనేవి అక్కడ ఆ అకౌంట్ లో బిల్లింగ్ అనే ఆప్షన్ లోకి వెళ్తే అక్కడ ప్రోమో కోడ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ ప్రోమో కోడ్ దగ్గర మీ దగ్గర ఉన్న ఏదైనా ప్రోమో కోడ్ ఎంటర్ చేస్తే ఆ ప్రోమో కోడ్స్ ఎలా వస్తాయి అంటే AWS వాళ్ళు వెబినార్స్ కి అటెండ్ అయితే ప్రోమో కోడ్స్ అనేవి మన అఫీషియల్ మెయిల్ ఐడికి సెండ్ చేస్తారండి. అఫీషియల్ మెయిల్ ఐడికి సెండ్ చేస్తూ ఉంటారు. ఆ ప్రోమో కోడ్ యూస్ చేసి మన అకౌంట్ లో మనీని మనం క్రెడిట్ చేసుకోవచ్చు. అంటే ఇన్ ద డాలర్స్. సో సపోజ్ $50 క్రెడిట్ కూపన్ కోడ్ కానీ, ఆ $20 కానీ, $30 కానీ, $100 కానీ ఇలా ఇస్తూ ఉంటారు. క్లియర్? వాట్ యూజ్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అన్నారు. ఇన్స్టెన్సెస్ ఎందుకు అంటే ఇప్పుడు మనం సర్వర్ ని లాంచ్ చేయాలండి. సో మనం వర్క్ చేసే దగ్గర క్లౌడ్ అకౌంట్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ ని ఏదైనా మన దగ్గర ఒక అప్లికేషన్ ఉందండి, మన అప్లికేషన్ ని మనం క్లౌడ్ లోకి అంటే సర్వర్ లోకి మూవ్ చేయాలి. ఓకేనా?
సో మన అప్లికేషన్ ని మన పీసీలో లోకల్లో ఉంటే మన సిస్టమ్ లో మాత్రమే వర్క్ అవుతుంది. సో అదే సర్వర్ లో ప్లేస్ చేసాం అనుకోండి, క్లౌడ్ అకౌంట్ యూస్ చేసి సర్వర్ లో ప్లేస్ చేయడం వల్ల సో ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ దట్ ఫ్రమ్ ఎనీవేర్ ఎక్కడ నుంచి అయినా ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అండి. అదే లోకల్లో ఉంది అనుకోండి, మీ సిస్టంలోనే మీరు మాత్రమే యూస్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో అందుకని మనం ఫస్ట్ సర్వర్ని లాంచ్ చేయాలి. సర్వర్ని వర్చువల్గా ఎలా లాంచ్ చేయొచ్చు డిఫరెంట్ రీజియన్స్లో అనేది ఇప్పుడు చూస్తున్నాం. ఫస్ట్ కాన్సెప్ట్ అది, ఓకేనా? సో సర్వర్స్ని లాంచ్ చేయడం చేసిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే S3 చెప్తానండి. తర్వాత లోడ్ బ్యాలెన్సర్, లోడ్ అనేది ఎలా షేర్ అవుతుంది చెప్తాను అమాంగ్ ద సర్వర్స్లో ఎలా షేర్ అవుతుంది అనేది ప్రాక్టికల్గా చూద్దాం. తర్వాత ఆటో స్కేలింగ్ చూద్దాం. కంప్లీట్గా ఒక ఆర్కిటెక్చర్, వెబ్ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి విత్ హైలీ అవైలబుల్ అండ్ నో డౌన్ టైం అనేది చూద్దాం. ఒక అప్లికేషన్ ఏదైనా మన దగ్గర లేకపోయినా కానీ నెట్ నుంచి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మనం సర్వర్లోకి పుష్ చేద్దాం, రైట్? సో ఈ 12 days క్లాస్లో మనం వీటి గురించి తెలుసుకుందామండి. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్? సర్వర్స్ అందుకని యూజ్ చేయాలండి మనం. ఇన్స్టెన్సెస్ అంటే సర్వర్స్ ఇక్కడ, ఓకే. Shravani ma'am, is that? Yes, sir. Yeah, ma'am. Shall I leave, ma'am? It's time to one, right? Yes, sir. You can leave. And నేను Yeah. స్టూడెంట్స్ తో కొద్దిగా ఇంటరాక్ట్ చేసి నేను ఎండ్ చేస్తాను సార్. మీరు Okay, వెళ్ళొచ్చు. ma'am. ఓకే, థ్యాంక్ Okay, యూ ma'am. సార్. Thank you. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎవరికైతే AWS అకౌంట్స్ లేవో ఆల్రెడీ క్లౌడ్ కంప్యూటింగ్ లో మనం చాలా మంది క్రియేట్ చేసాము. ఇంకా ఎవరికైతే AWS అకౌంట్స్ లేవో నేను వాట్సాప్ లో ఒక లింక్ షేర్ చేస్తాను. అందులో మీ డేటా అది ఫిల్ చేస్తే మీకు AWS అకౌంట్స్ వస్తాయి. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఆల్రెడీ AWS అకౌంట్ ఉన్న వాళ్ళు మాత్రం నాకు సెండ్ చేయొద్దు, నేను చెక్ చేసుకుని రిజెక్ట్ చేస్తాను వాళ్ళని. లేని వాళ్ళు ఎవరైనా కొత్తగా క్లౌడ్ ఆర్కిటెక్ట్ మాత్రమే వస్తే వాళ్ళు మాత్రమే నాకు సెండ్ చేయండి, ఓకే? ఆ లింక్ నేను మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ మీకు క్లాస్ రికార్డింగ్ కూడా అడుగుతున్నారు కదా, నేను మీకు సెండ్ చేస్తాను. సో డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయా మీకు ఏమైనా? యా, టుడే క్లాస్ వీడియో నేను సెండ్ చేస్తాను, కొద్దిగా టైం ఇవ్వండి. వాట్సాప్ లో షేర్ చేస్తారు మేడం? ఏ వాట్సాప్ లో షేర్ చేస్తాను. వాట్సాప్ లో 2 గ్రూప్స్ పెట్టాను, మీకు సరిపోవట్లేదని 2 గ్రూప్ లింక్స్ పెట్టాను. అండ్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా పెట్టాను, అందులో కూడా రిజిస్టర్ అవ్వండి. అందులో ఉన్న వాళ్ళకి మాత్రమే అసెస్మెంట్ లింక్ అది ఫార్వర్డ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్, ఈ రోజు వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, అటెండెన్స్ అయితే కంపల్సరీ 100% ఉండాలి. ఎవరికైతే అటెండెన్స్ ఉండదో సర్టిఫికేట్ అయితే ఇష్యూ అవ్వదండి. తర్వాత నన్ను అడగండి ఇంకా. సో దట్ ఇస్ ఆల్ టుడే క్లాస్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, లేదంటే ఎండ్ చేసేద్దాం. I think nothing is there. Okay, thank you everyone for your participation. Bye, have a nice day.